ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనం చూసుకుందాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో నుండి 4వ అధ్యాయము. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము నుండి 15వ వచనం వరకు నేను చదువుతాను. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము నుండి 15వ వచనం వరకు నేను చదువుతాను. మీరందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 15 వచనాల వరకు నేను చదువుతాను. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించాను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. అందువలన మనం మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయంలో ఎదుగుద్దుము. గత కొన్ని వారం నుంచి మనము యొక్క అంతరంగ పురుషుని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. అంతరంగ పురుషుని గురించి ఇప్పుడు బైబిల్లో మనం గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, మనం ఒకే టైంలో ఇలా ఈ రెండు జీవితాలు మనం చూస్తాం. ఒకటి బాహ్య పురుషుడు, రెండోది అంతరంగ పురుషుడు. నిజం ఏంటంటే మన గురించి బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తెస్సలోనిక పత్రికలో బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మనం నిజంగా పరిపూర్ణంగా మనం ఎవరము అని మన యొక్క జీవితం అర్థం చేసుకోవాలంటే బైబిల్లో చెప్తున్న మాట ఏంటంటే, మనం ఆత్మ, ప్రాణము, శరీరము గలవారం. ఈ మూడు కలిస్తే మానవుడిగా ఉంటున్నాడు. మనుష్యునిగా మానవునికి ఈ మూడు ప్రాముఖ్యమైన భాగాలు ఉంటున్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉద్దేశం యాక్చువల్గా ఉంది. ఆత్మకు ఒక ఉద్దేశం ఉంది, అంటే మన ఆత్మకి. అలాగే ప్రాణమునకు ఒక ఉద్దేశం ఉంది, అంటే మనస్సు, లేదంటే అందులో కొన్ని విషయాలు ఉంటాయి. అలాగే శరీరమునకు కూడా ఉద్దేశం ఉంది. దేవుడు మనం ఏమై ఉన్నామో మనకున్న ప్రతి దానికి కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశంతో దేవుడు మనకి ఈ భాగాలను మనకి ఇచ్చాడు. ప్రాణ, ఆత్మ, శరీరము కలిస్తే మనం మనుష్యులంగా ఉన్నాం. ఇప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనం కేవలము శరీర సంబంధం కాదు, అంటే శరీరంలో మాత్రం బ్రతికేటువంటి వాళ్ళం కాదు. మనం యాక్చువల్గా నిజంగా మనం ఆత్మజీవులము. మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అందుకే యాక్చువల్గా మనం ఎవరు మనం తెలుసుకుంటే యాక్చువల్ ఏంటంటే, మనం నిజంగా ఆత్మజీవులము. మనం ఈ శరీరంలో నివసిస్తూ ఉన్నాము, మనకు ఒక మనస్సు ఉంది. అంటే మనం ఎవరము అంటే మనం ఆత్మజీవులము, మనకుంటూ ఒక మనస్సు ఉంది. మనం ఈ శరీరంలో జీవిస్తూ ఉన్నాము. ఈ శరీరంలో జీవిస్తూ ఉన్నాం అన్నాడు. బేసిక్గా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, శరీరం లేకుండా కూడా జీవితము ఉంది. అందుకని పౌలు కూడా ఈ శరీరం ఈ శరీరం వదిలేసి నాకు వెళ్ళిపోవాలని ఉంది అంటాడు పౌలు. ఒక చోట పరిచర్య గురించి మాట్లాడుతున్నప్పుడు, నేను వెళ్ళిపోతే నాకు లాభం, ఈ శరీరం వదిలేసి వెళ్ళిపోతే నాకు లాభము, కాకపోతే శరీరంలో నేను ఉంటే మీకు ప్రయోజనము కాబట్టి నాకు ఉండాలనిపిస్తుంది అన్నాడు. అంటే చూడండి, ఈవెన్ బైబిల్ మనకు చాలా క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే, శరీరంలో ఉండే జీవితం ఒకటి ఉంది, శరీరం లేకుండా ఉండేటువంటి జీవితం కూడా ఉంది. శరీరంలో ఉండే జీవితం కొంతకాలమే, అది తాత్కాలికమే, అది అల్పమైనటువంటిది. శరీరం లేకుండేటువంటి జీవితము శాశ్వతమైనటువంటిది, అది ఇంకా అత్యంత విలువైనటువంటిది. బైబిల్ ఎప్పుడు మనకు విషయం క్లియర్ తెలుసు. అదృశ్యమైనటువంటివి నిత్యములు అని బైబిల్ చెప్తుంది. దృశ్యమైనటువంటి అన్నీ కూడా తాత్కాలికము. తాత్కాలికం అన్న ప్రతి దానికి కూడా విలువ తక్కువ ఉంటుంది. అదృశ్యమైనటువంటి నిత్యములు అంటే, అదృశ్యం అంటే ఆత్మ, నిజమైన మన ఆత్మ, అది శాశ్వతంగా ఉంటుంది, అది నిత్యం ఉంటుంది. అందుకని దానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. అందుకనే శరీరం టైం వస్తే వ్యక్తి చనిపోతే, చనిపోయిన వ్యక్తికి బేసిక్ ఏమి జరగట్లేదు, శరీరాన్ని వదిలేసి బ్రతుకుతున్నాడు అంతే. అందుకని వదిలేసినటువంటి దాన్ని మనం తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టేస్తున్నాం, మట్టికి మరలా తిరిగి అప్పగించేస్తున్నాం.
ఎందుకంటే శరీరం మట్టిలోంచి వచ్చింది, కానీ ఆత్మ దేవునిలో నుండి వచ్చింది. అందుకని ఏదైనా తోటలో దేవుడు మనిషిని మట్టితో తయారు చేసిన తర్వాత తన నాసిక రంధ్రంలో జీవవాయువు ఉన్నదిగా మనిషి జీవించడం బైబిల్ చెప్తుంది. కాబట్టి నిజమైన మనం ఎవరము అంటే లోపల ఉన్నటువంటి మనము, ఈ శరీరం మనము కాదు. మనము ఈ శరీరంలో కొంతకాలం జీవించడానికి దేవుడు మనల్ని పెట్టాడు. శరీరం ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, ఇది భూమి అనేటువంటిది దీని ఇంగ్లీష్లో మెటీరియల్ వరల్డ్ అంటాం. అంటే భౌతికమైనటువంటి లేదా పదార్థంలో కూడినటువంటి ప్రపంచము. కాబట్టి ఇక్కడ బతకాలంటే, ఇక్కడ ఉండాలంటే, ఈ భూమి మీద ఏది ఉండడానికి క్వాలిఫైడ్ అంటే పదార్థంతో చేయబడింది అయితేనే క్వాలిఫైడ్. అందుకనే చూడండి, చనిపోయిన వారి చుట్టూ ఇక్కడ తిరగరు గాల్లో. కొందరు అనుకుంటారు చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోలేదు, మన దగ్గర ఉన్నారు, మనతో ఉన్నారు అంటారు. కానీ చనిపోయిన వాళ్ళు ఇక్కడ ఉండరు, అయితే పరలోకం ఉంటారు, నరకంలో ఉంటారు. ఎందుకంటే శరీరం వదిలేసినటువంటి వాళ్ళు ఈ భూమి మీద ఉండే అర్హత వాళ్ళు కోల్పోతారు. ఎందుకంటే ఇది భౌతికమైనటువంటి ప్రపంచము. ఎక్కడ బతకాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ సంచరించాలంటే నువ్వు కూడా భౌతికమైన దానిలో ఉంటేనే ఇక్కడ ఉండే యోగ్యత అర్హత మనకి ఉంటుంది. అది కోల్పోయామంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇక్కడైతే లేవు. ఆత్మతో ఇక్కడ ఉండవు, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకనే పౌలు మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో బైబిల్ మనకు ఆ డిఫరెన్స్ తెలియజేస్తుంది. ఏమనంటే బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. ఇప్పుడు అందుకే అర్థం చేస్తుంది. అందుకే మనం అంతరంగ పురుషుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు అంతరంగ పురుషుడు అంటే ఎవరు? మరలా ఆత్మ గురించి మనం మాట్లాడుతున్నాం. నిజం ఏంటంటే మనము అందుకని చర్చస్లో ఎక్కువ ఆత్మీయ జీవితము అంటాం. దాని గురించి మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఆత్మీయ జీవితం గురించి మనం ఆడుకుంటున్నాం. అందుకే చూడండి, బైబిల్ ఇక్కడ పౌలు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, చూడండి ఇక్కడ మనం ఎదగాలంటున్నాడు పౌలు. ఇక్కడ గమనించండి, ఇక్కడ పౌలు చెప్తున్న మాట అంటే మనం ఎదుగుదాం అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు విషయం ఇక్కడ ఏంటంటే, ఎవడైనా క్రీస్తునందు నెడలు వాడు నూతన సృష్టి అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే చూడండి, బైబిల్లో దేవుడు నికోదేముతో మాట్లాడుతూ చెప్తున్న మాట అంటే, క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని యొక్క రాజ్యం చూడలేడు, ప్రవేశించలేడు. క్రొత్తగా జన్మించితేనే. ఇప్పుడు చూడండి, భౌతికమైనటువంటి జీవితం, ఆత్మీయ జీవితం దాదాపు రెండు ఒకేలాగా ప్యారలాగా ఉన్నట్టుగా ఉంటాయి, దాదాపుగా సమానం. అందుకని కొన్నిసార్లు ఆత్మీయ విషయాలు చెప్పడానికి భౌతికమైనటువంటి దాంతో దేవుడు మాట్లాడతాడు మనతో. అందుకే మాట్లాడుతున్నప్పుడు తిరిగి జన్మించడం అన్నారు. తిరిగి జన్మిస్తే అప్పుడు పరలోక రాజ్యం చేరుతావు అంటే ఎప్పుడైతే మనం రక్షణ పొందినప్పుడు యాక్చువల్గా ఏం జరిగిందంటే, మనము నిజమైన ఆత్మజీవులు మనము తిరిగి జన్మించాము. అప్పుడు తిరిగి జన్మించాము. అప్పుడే అంటే తిరిగి జన్మించడం, కొత్తగా పుట్టాము. అందుకనే నూతన సృష్టి అని బైబిల్ పిలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం గమనించాలంటే, తిరిగి జన్మించాము అంటే దేవుని యొక్క రాజ్యంలో, ఆత్మీయ రాజ్యంలో మనము దేవుని యొక్క రాజ్యంలో మనం జన్మించాము, అప్పుడే పుట్టాము. ఇప్పుడు నెక్స్ట్ వెంటనే ఏం జరగాలి? పుట్టే ఓకే, అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ ఆ తర్వాత ఏం జరగాలంటే, పుట్టినటువంటి నీవు ఎదుగుతా ఉండాలి. దేవుని యొక్క రాజ్యంలో లేదా ఆత్మలో తిరిగి జన్మించినటువంటి నీవు ఎదుగుతా ఉండాలి. అదే ఇక్కడ పౌలు మాట్లాడుతూ అంటున్నాడు. ఇక్కడ చూడండి, మరొకసారి నేను చదువుతాను, అక్కడక్కడ కొన్ని వర్డ్స్ నేను చదువుతాను. చూడండి, ఎఫెసీ 4:11 మనమందరము విశ్వాసం విషయంలోను దేవుని కుమారుని గురించి జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది, ఇక్కడ గమనించండి, సంపూర్ణ పురుషులగు వరకు. ఇక్కడ చూడండి, సంపూర్ణ పురుషు అంటే ఫుల్ మెచ్యూర్ అన్నట్టు, పరిపూర్ణంగా ఎదగటం, కంప్లీట్గా ఎదగటం. దాని గురించి మాట సంపూర్ణ అవడం అంటే అర్థం ఏంటంటే, ఓ రకంగా చెప్పాలంటే ఎదగటం, పెద్దవాళ్ళుగా మారడం. అది ఇప్పుడు సంపూర్ణత అంటున్నాడు. దాన్ని బైబిల్లో సంపూర్ణత, పర్ఫెక్షన్ వస్తుంది. ఇప్పుడు చూడండి, జన్మించినటువంటి నీవు బైబిల్ చెప్తున్న మాట అంటే సంపూర్ణ లఘు వరకు అంటే అర్థం ఏంటంటే, తిరిగి జన్మించినటువంటి ప్రతి వారికి కూడా ఒక బాధ్యతను దేవుడు ఇచ్చాడు, లేదంటే ఒక స్థితిని దేవుడు కోరుతున్నాడు. అదేంటంటే, నువ్వు ఇప్పుడే జన్మించావు, నువ్వు లేతగా సున్నితంగా ఉన్నావు, నువ్వు సెన్సిటివ్గా ఉన్నావు, కానీ నీకు చాలా ఫ్యూచర్ ఉంది, నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది, నువ్వు చాలా బలపడేటువంటి ఒక స్థితి నీ ఆత్మీయ జీవితం నాకు ఉంది. అందుకని పౌలు అంటున్నాడు, నువ్వు సంపూర్ణ లఘు వరకు అంటున్నాడు, లేదా పరిపూర్ణ అవ్వడం అంటే పరిపూర్ణ కంప్లీట్ అవ్వడం అని అర్థం. అంటే నువ్వు తిరిగి జన్మించావు, రక్షణ పొందేసావు కాబట్టి ఉద్దేశం అంతా కూడా నెరవేర్చబడిందని కాదు. ఉద్దేశం ఎప్పుడు నెరవేర్చబడతాను? నువ్వు సంపూర్ణం అవుతే, అంటే కంప్లీట్ అవ్వడం, పరిపూర్ణంగా అవ్వడం, లేదంటే ఎదగటం గురించి మాట్లాడుతున్నాడు. అది ఎదగాలని చెప్పి సంపూర్ణ లఘు వరకు అంటున్నాడు. చూడండి, అక్కడ ఇంతకీ ఎంత సంపూర్ణత అన్నప్పుడు ఏ సంపూర్ణతకు మాడుతున్నాం? ఎదగటం అన్నప్పుడు ఎంత ఎదగాలి, ఎదగటానికి ఎంత ఎదిగితే ఎదిగినట్లు అంటే అక్కడే పౌలు మాట్లాడుతూ ఆ 12వ వచనంలోనే 2 లైన్లు అంటున్నాడు. చూడండి, సంపూర్ణ పురుషులగు వరకు అనగా అంటే ఏంటి? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత.
ఇప్పుడు చూడు, నువ్వు ఎదుగు అంటున్నాడు పౌలు ఇక్కడ. సింపుల్ చెప్పాలంటే, ఎంత ఎదగాలంటే నేను ఎంత ఎదగాలి, నేను ఎదిగేం లేదో నాకు ఎలా తెలుస్తుంది? ఎదగమని చెప్తున్నాడు, నాకేమో ఎదిగాను అనిపిస్తుంది. కానీ నేను నిజంగా ఎదిగాను అనడానికి స్టాండర్డ్ ఏంటి, మాదిరి ఏంటి? దేనితో పోల్చి చూసుకొని నేను ఎదిగేనే లేదో లేదా ఇంకా ఎంత ఎదగాల్సి ఉందో నాకు ఎలా తెలుస్తుంది? బేసిక్ స్టాండర్డ్ ఏంటి అంటే అక్కడ పౌలు మాట్లాడుతూ అన్నాడు, క్రీస్తుతో పోల్చుకో అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అంటే అర్థం ఏంటంటే క్రిస్టియన్గా నువ్వు మారిన తర్వాత నువ్వు ఎలా ఎదగాలని దేవుడు చెప్తున్నాడు. చూడండి, అంటే ఆత్మీయ జీవితం ఇంకెంత ఉందో ఆలోచించండి. మనము రక్షణ పొందేసరికి ఏమనుకుంటున్నామంటే, అమ్మాయి రక్షణ పొందేశాను, చనిపోతే పరలోక రాజ్యం వెళ్తాను, సో ప్రాబ్లం లేదు, అంతా అయిపోయింది, ఇంకా ప్రాబ్లం ఏమీ లేదు, పెద్దగా ఇంకా ప్రాబ్లమ్స్ అంటే ఏమీ లేవు అనుకుంటున్నాం. అంటే ఇంకా నేను చేయాల్సిన కూడా ఏమీ లేదు, రక్షణ పొందాలి, రక్షణ పొందేశాను, ఇంకేముందో అనుకుంటున్నాం. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు తిరిగి జన్మించావు, ఇప్పుడు నువ్వు ఎదుగు అంటున్నాడు. అంటే ఒక రకం పౌలు ఎలా మారుతుంట, భౌతికంగా ఒక బిడ్డ జన్మించినందుకు సంతోషిస్తాం, కరెక్టే. కానీ ఒక సిస్టమేటిక్ ఒక టైం ఉంటుంది. ఆ టైం ప్రకారముగా ఆ పుట్టినటువంటి బిడ్డ ఎదుగుతూ ఉంటేనే సంతోషం కుటుంబ సభ్యులకి. ఇప్పుడు అలాగే పౌలు ఏం చెప్తున్నాడంటే, మనం ఎదుగుదాం అంటున్నాడు. ఎంత ఎదగాలి పౌలు అంటే, నువ్వు సంపూర్ణంగా మారంటున్నాడు. ఎంత సంపూర్ణత? క్రీస్తుకి ఏ సంపూర్ణత కలిగి ఉన్నాడో ఆ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత నీకు రావాలంటున్నాడు. ఇప్పుడు అంటే బేసిక్ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? నువ్వు బెటర్గా ఉండడానికి, మనం బెటర్గా బ్రతకడానికి, లేదా ఎవరిని చూసి నేర్చుకోవాలి అంటే, ఎవరిని చూసి నేర్చుకోవాలి, ఎవరితో పోల్చుకొని మనం బాగున్నామా లేదా తెలుసుకోవాలంటే క్రీస్తుతో పోల్చుకోవాలంటున్నాడు. క్రీస్తుతో పోల్చుకోవాలి. ఇక్కడ ఎవరు పక్క విశ్వాసులతో కాదు, మన పక్కన వెనకాల కూర్చున్న వాళ్ళతో కాదు నువ్వు పోల్చుకోవాల్సింది, లేదా నీకంటే తక్కువ ఉన్న వాళ్ళతో కాదు నువ్వు పోల్చుకోవాల్సింది. మన మనుషులతో పోల్చుకుంటే నేను చాలా బెటర్ అని జనరల్గానే కనిపిస్తుంది. అందులో మనుషులకి మెంటాలిటీ కూడా ఏంటంటే, మనం పోల్చుకునేటప్పుడు కూడా బేసిక్ ఏంటి, మనకంటే తక్కువ ఉన్న వాళ్ళతో మ్యాక్సిమం పోల్చుకుంటాం. అలా పోల్చుకుని నేను బెటరే కదా అనుకుంటాం మనం. కానీ బైబిల్లో పౌలు చెప్తున్న మాట అంటే, పౌలు ఇప్పుడు నాతో కూడా మీరు పోల్చుకుని అంటలేదు. పౌలు అంటున్నాడు, నాతో మీరు పోల్చుకోవడం కాదు, క్రీస్తుతో పోల్చుకోండి. సంపూర్ణత అన్నప్పుడు ఏ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత రావాలి అంటే, క్రీస్తు ఎంత సంపూర్ణంగా ఉండడం మీరు అర్థం చేసుకున్నారో చూశారో దాంతో సమానమైన సంపూర్ణత గలవారు ఉండాలంటున్నాడు. అని ఇప్పుడు అర్థం, ఇప్పుడు క్రిస్టియన్కి తిరిగి జన్మించిన తర్వాత మనకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉందన్నమాట, చాలా బాధ్యత ఉంది, ముందు చాలా భవిష్యత్తు ఉంది. నువ్వు జన్మించావు, జీవితం చాలా సుఖంగా నెమ్మదిగా బాగుంది, మంచిదే. కానీ నీకు ఇంకా అంతకు మించినటువంటి బెటర్ లైఫ్ ముందు నీకు యాక్చువల్గా ఉంది. ఇప్పుడు తిరిగి అప్పుడే ఒక బిడ్డ జన్మిస్తే చూస్తాం, హ్యాపీ ఫీల్ అవుతాం, అన్నీ చక్కగా మొహం, బుగ్గలు, చేతులు ఇవన్నీ కూడా సున్నితంగా ఉంటాయి. అవి చాలా ముద్దు వస్తే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. పిల్లల్ని చూసినప్పుడు చాలా మురిసిపోతుంటాం మనం. వాళ్ళు కొంచెం చదువుతూ ఉంటే వాళ్ళకి వచ్చిన మాట్లాడుతుంటే మనం చాలా మురిసిపోతాం. అది ఇంకా పర్ఫెక్ట్గా వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు, వాళ్ళు కొన్ని మాటలు సరిగ్గా ఉచ్చరించలేరు, అయినా సరే మనం చాలా మురిసిపోతూ చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాం. ఆ మాటలు వాళ్ళు మాడుతుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మనం. మంచిది అది. నువ్వు ఆ టైంకి నువ్వు అలా ఉన్నందుకు హ్యాపీని అందరికీ. కానీ ఒక 10 minutes వచ్చిన తర్వాత కూడా అదే పిల్లోడు ఇంకా మాట్లాడలేకపోతున్నాడు అనుకో, ఆ మాటలు వాళ్ళు ముద్దుగా మాట్లాడుతున్నాడని ఎవరు కూడా అనరు. ఎందుకంటే నువ్వు పుట్టి చాలా కాలం అయిపోయింది, ఈ పాటికి నీళ్ళు ఎంతో ఎదుగుదల రావాలి. ఇంతకుముందు నువ్వు చేయలేని కార్యాలు ఇప్పుడు నువ్వు బెటర్గా చేయగలుగుతూ ఉండాలి. ఇంతకుముందు చేయడం కష్టమయ్యింది, ఇప్పుడు నీకు చేయడం ఈజీ అవ్వాలి. ఇంతకుముందు నువ్వు ఈజీగా చేస్తుంది, తర్వాత కొంతకాలం తర్వాత కొంచెం కష్టమైనా సరే నువ్వు చేయగలిగేటువంటి స్థితిలో నువ్వు నీ ఆత్మ ఎదగాలి. క్రిస్టియన్ లైఫ్లో మనం కొన్ని చేయలేకపోతున్నామంటే దానికి బేసిక్ కారణం పరిస్థితులు కాదు. పరిస్థితులు అది యాక్చువల్గా ఇందులో బేసిక్ అంతరంగ పురుషుని మాట్లాడితే విశ్వాసము, ప్రేమ, ఇవి బేసిక్ ఇందులో నుంచి వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా బేసిక్ ఎలాంటివంటే అది బయట నుంచి వచ్చేది కాదు. అది విశ్వాసం బయట నుంచి, అది మైండ్ నుంచి వచ్చేది కాదు. ప్రేమ అంటే మైండ్ నుంచి స్టార్ట్ అయ్యేది కాదు, లోపల నుంచి రావాలి. అది లోపల నుంచి రావాలి. అది ఇప్పుడు చూడండి, ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు వస్తుంది అంటే అంతరంగ పురుషుడు ఎంత బలపడతాడో అంత బలంగానే మిగిలినటువంటి కారణం మనం చేయగలుగుతాం. కొన్ని ఆత్మీయ విషయాలు నువ్వు చేయలేకపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే బేసిక్గా వేరే కారణాలు కాదు, నువ్వు లోపల నువ్వు అంత బలంగా లేవు కాబట్టి, బలం లేదు కాబట్టి బలమైనటువంటి కార్యాలు నువ్వు చేయలేకపోతున్నావు. బలమైన కార్యాలు మనం చేయలేకపోతున్నాం. అందుకే ఇక్కడ పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, క్రీస్తుతో సమానమైనటువంటి సంపూర్ణత. సరే, ప్రతి క్రిస్టియన్కి గురి అవ్వాలంట. క్రీస్తు లాంటి గురి అవ్వాలి. క్రీస్తు ఎలాగైతే మనుషులను ప్రేమించాడు, మనుషులతో ఎలాగైతే మాట్లాడాడు, మనుషులతో ఎలా వ్యవహరించాడు,
ఆయన ఎలా ఆలోచించాడు, ఎలా మాట్లాడాడు, ఇవన్నీ కూడా ఒక క్రిస్టియన్కి ఎగ్జాంపులే తెలుసా. ఆయన ఒక కనాన స్త్రీతో మాట్లాడింది నువ్వు ఎలా మాట్లాడడానికి ఎగ్జాంపుల్. సమరయ స్త్రీతో ఆయన మాట్లాడింది నువ్వు ఇతరులతో ఎలా మాట్లాడడానికి ఎగ్జాంపుల్. ఆయన కొంతమందిని ఎలా అర్థం చేసుకున్న దానికి నువ్వు మనుషులను ఎలా అర్థం చేసుకోవాలన్న దానికి ఎగ్జాంపుల్. అలా ప్రతీదీ కూడా క్రీస్తు యొక్క పరిపూర్ణత అనేటువంటిది మనకి ఎగ్జాంపుల్. అంటే క్రీస్తు కాబట్టి అలా జీవించాడండి, ఆయన దేవుని కుమారుడు కాబట్టి అని కాదు. సరే, ఆయన జీవితం ఆయన జీవించాడు, 3.5 years ఆయన పరిచయం చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు బైబిల్లో పౌలు మాట్లాడుతున్నప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు తిరిగి జన్మించారు, ఇప్పుడు మీరు ఎదగండి. ఎంత ఎదగాలో తెలుసా అంటూ పౌలే అంటున్నాడు ఇక్కడ, క్రీస్తు యొక్క సంపూర్ణతతో సమానమైన సంపూర్ణత గలవారు మగుటకు అంటున్నాడు. అలా మాట్లాడుతూ కిందకు వచ్చింది ఏమన్నాడంటే, ఇంతకీ చదవలేను, మన టైం సరిపోతే, అలా మాడుతూ అక్కడ ఏం చెప్తాడంటే మీరు ఎదగండి అంటున్నాడు. ఇంతకీ ఎదగటానికి ఏం చేయాలి మనం? అయితే అక్కడ మాట్లాడుతూ పౌలు అంటాడు, ఎదగటానికి దేవుడు సంఘాన్ని ఇచ్చాడు నీకు అంటాడు. ఆ సంఘం పరిసర ధర్మం జరగడానికి కొందరు సువార్థికులుగా, అపోస్తులుగా, కాపర్లుగా ఇలా దేవుడు కొంతమందిని పెట్టాడు. దేని కొరకు పెట్టాడు? సంఘం ఎందుకుంది అంటే నువ్వు ఎదగటానికి సంఘం ఉంది. గమనించండి, సంఘం ఎందుకుందో తెలుసా? నీ అంతరంగ పురుషుడు బలపడ్డానికి దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. నేను ఎదిగింప చేయాలని దేవుడు అనుకున్నాడు. నువ్వు ఊరిని ఇంట్లో కూర్చుంటే నువ్వు ఎదగవు. ఇంట్లో కూర్చొని నీకు నువ్వుగా బైబిల్ చదువుకుంటే నువ్వు ఎదగవు. ఇంట్లో కూర్చొని నీకు నువ్వుగా ప్రార్థన చేసుకుంటే ఎదగవు. నువ్వు ఎదగటానికి ఉన్నటువంటి మార్గము దేవుడు నిర్ణయించాడు, నియమించాడు. నువ్వు ఎదగటానికి సపోర్ట్ నీకు ఎక్కడి నుంచి వస్తుందంటే సంఘం నుండి వస్తుంది. అందుకని బైబిల్లో దేవుడు చెప్తున్నాడు, సంఘానికి దేవుడు ఇచ్చాడు. ఎవరిని? కొందరు అపోస్తుల్ని, బోధకుల్ని, ప్రవక్తల్ని, లేదంటే కాపర్ని, ఇలా దేవుడు ఇచ్చాడు సంఘానికి. ఎందుకంటే సంఘాన్ని బేస్ చేసుకొని వాళ్ళు బతుకుతారని కాదు. ఆ పరిసర ధర్మం కరెక్ట్గా జరుగుతున్నప్పుడు, నువ్వు సంఘానికి వెళ్ళినప్పుడు ఆ పరిసర ధర్మం వల్ల నువ్వు బెనిఫిట్ పొందుకుంటావు. ఎలాంటి బెనిఫిట్ అది అంటే నువ్వు ఎదుగుతావు, నువ్వు అంతరంగ పురుషుడు, నువ్వు బలపడతావు, నువ్వు తిరిగి జన్మించావు. ఇప్పుడు నువ్వు ఎదగాలి కాబట్టి నువ్వు సంఘానికి వెళ్ళాలని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. సంఘం అందుకే ఉంది. ఇప్పుడు అందుకని చూడండి, ఇప్పుడు మనం సంఘం అన్న దాన్ని అంత వ్యక్తిగతంగా చూడాలి. సంఘం అంటే ఎవరో ఒక వ్యక్తి రాయింది సంఘము, నేను అక్కడికి పలానా టైం నుంచి వెళ్తున్నాను అన్నది కాదు ఇక్కడ. ఎప్పుడు అది భౌతికంగా అలా చూడకండి. సంఘం అంటే దేవుడు పెట్టాడు. ఎందుకంటే నిన్ను ఎదిగింపజేయాలని, నీకు జన్మనిచ్చినటువంటి దేవుడు, తిరిగి జన్మనిచ్చినటువంటి దేవుడు నేను ఎదిగింపజేయాలనుకొని తీసుకొచ్చి ఏదో ఒక సంఘంలో ఒక పరిచర్య కింద దేవుడు మనలను పెడుతున్నాడు. ఎందుకంటే నిన్ను ఎదిగింపజేయాలనుకుంటున్నాడు. ఎందుకని ఎదగకపోతున్న ప్రాబ్లం ఏంటి తెలుసు? ఎదగకపోతున్న ప్రాబ్లం అంటే ఇక్కడ కింద మాడుతూ నువ్వు ప్రతిదానికి నువ్వు కొట్టుకొని పోతావు. నువ్వు ప్రతిదానికి బేసిక్ చూడండి, చిన్నపిల్లలు ఎలా అంటోళ్ళు, చిన్నపిల్లలు బేసిక్గా వాళ్ళ ఏది చేత కాదు. అలాగే రక్షణ పొంది ఎదగకపోతే ఆత్మ సంబంధం కూడా నీకు ఏది పెద్దగా చేత కాదు. అందుని ఇక్కడ పరిసర ధర్మం జరగాలి, ఇవన్నీ ఉంటే నువ్వు ఎదుగుతావు. కాబట్టి నువ్వు సంఘాన్ని అలా చూడు అంటున్నాడు పౌలు. చూడండి, సంఘానికి ఎందుకు వెళ్ళాలి? నేను సంఘానికి ఎవరో పిలిస్తే రావడం కాదు తెలుసా. సంఘాన్ని మ్యాక్సిమం బలవంతంగా పిలిస్తే నువ్వు వస్తావు, కూర్చుంటావు. కానీ నేను పిలిచాను కాబట్టి నువ్వు వచ్చి కూర్చున్నా ఎదుగుతావా? నువ్వు ఎదగాలని కనిపిస్తే నువ్వు వస్తావు. పిల్లలు మనం డైలీ స్కూల్కి పంపిస్తాం. ఎందుకని? ఆ స్కూల్ క్లాసు 40 మంది ఉంటే 40 మంది ఒకేలాగా చదవకపోవచ్చు. కానీ ఇంకా ఎంతో కొంత జ్ఞానం వాళ్ళకి వస్తుంది. ఎంతో కొంత కొన్ని విషయాలు వాళ్ళ సొసైటీలో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఈ చదువుకు సంబంధించిన జ్ఞానంతో పాటుగా సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలో కూడా ఎంతో కొన్ని మంచి అలవాట్లు వాళ్ళు సిస్టమేటిక్గా స్కూల్కి వెళ్ళడం ద్వారా వస్తాయి. అందుకనే మనం కూడా వాళ్ళకి ఇష్టం లేకపోయినా చిన్నప్పుడు ఎల్కేజీలో వాళ్ళంతా పేచి పెడుతున్నా మన ఫస్ట్ స్కూల్ పంపించడం మనకి చాలా బాధ అనిపించినా సరే వాళ్ళని పంపిస్తాం. ఎందుకని మనకేం తెలుసు అంటే ఇప్పుడు నీకు బాధ ఉంది, కానీ నువ్వు వెళితే నువ్వు బెటర్గా మారుతావు. ఇంట్లో కూర్చుంటే నువ్వు ఎదగలేవు, నీ మాటలు బెటర్గా రావు, నీ ఆలోచనలు సరిగ్గా రావు, నువ్వు ఏ కార్యం సరిగ్గా చేయలేవు. అందుకనే పిల్లల్ని మనం అంత ఫీజులు కట్టి మనం బలవంతంగా పంపిస్తాం స్కూల్కి. ఎందుకనంటే ఎదుగుతారు కాబట్టి అని. అలాగే ఒక విశ్వాసి, తిరిగి జన్మించినటువంటి రక్షణ పొందిన విశ్వాసి చర్చికి ఎందుకు రావాలంటే ఎదగాలి కాబట్టి చర్చికి రావాలి. అప్పుడు నువ్వు ఎలా చూడాలంటే నేను ఇంకా ఎదగాల్సింది చాలా ఉంది, నేను అందుకే నేను చర్చికి వెళ్ళాలి. చర్చికి నువ్వు ఎందుకు వెళ్తాను? చర్చికి తరచుగా నువ్వు వస్తూ సిస్టమేటిక్ కూర్చొని వాక్యానికి నువ్వు ఎక్స్పోజ్ అవుతూ ఉంటే, వాక్యం ప్రకటన పడుతున్నప్పుడల్లా నువ్వు వింటూ ఉంటే నీకు తెలియకుండా ఎంతో కొంత నువ్వు ఎదుగుతావు. బహుశా స్కూల్లో ఫస్ట్ క్లాస్ అందరికీ రాదు, 100% మార్క్స్ అందరికీ రావు, కానీ ప్రతి వాళ్ళు ఎంతో కొంత డెవలప్మెంట్ ఉంటూనే ఉంటుంది. అలాగే నువ్వు కూడా చర్చికి వస్తే ఎంతో కొంత డెవలప్మెంట్ ఖచ్చితంగా నీలో కూడా ఉంటుంది. అందుకని దేవుడు అందుకనే సంఘం ఇచ్చాడని, పరిచర్య ఇచ్చాడని, సేవకులను ఇచ్చాడు, కాపర్లు ఇచ్చాడు అని ఇక్కడ పౌలు ఇక్కడ చెప్తున్నాడు.
సంఘం అలా చూడండి. సంఘంకి నేను ఎందుకు వెళ్ళాలి అన్నప్పుడు మీకు పర్సనల్ రీజన్ ఉండాలి. ఎవరు అడుగుతారు, ఎవరు నన్ను చూస్తారు కాబట్టి నేను రావాలన్నది కాదు. నేను ఎదగాలంటే నేను చర్చికి వెళ్తేనే ఎదుగుతాను కాబట్టి నేను చర్చికి వెళ్ళాలి. చర్చికి వెళ్ళకపోతే నేను ఎదగను. నేను ఎదగకపోతే అన్నిటికీ నేను కొట్టుకొని పోతాను. ఎదగకపోతే నేను ఏదైతే నేను చేయడానికి నాకు ఒక సామర్థ్యము దేవుడు బేసిక్గా నాలో పెట్టాడో ఆ సామర్థ్యం నాకు ఉండదు, ఆ బలము నాకు రాదు, నేను చేతకాడిని అవుతాను. అందుకని నాకు బలం రావడానికి దేవుడు ఒక సంఘాన్ని ఇచ్చాడు. ఎబిలిటీ చాలా ఉంటుంది. ఇప్పటికిప్పుడు నువ్వు చాలా విషయాలు చేయలేవు, కానీ నువ్వు ఆత్మీయంగా ఎదిగితే నువ్వు చాలా చేస్తావు తెలుసా. చిన్న పిల్లలు చూడండి, వాళ్ళు ఇప్పటికే ఒక 20 kgs వెయిట్ వాళ్ళు మోస్తారా? వాళ్ళు ఇప్పటికీ చాలా విషయాలు చిన్న వయసు ఉన్నప్పుడు వాళ్ళు చేయలేరు. కానీ తల్లిదండ్రులుగా మనకేం తెలుసు అంటే, ఒక టైం వస్తే వాళ్ళ సామర్థ్యం ఉంది, కానీ జస్ట్ కొంత టైం వెయిట్ చేస్తే వాళ్ళలో చాలా సామర్థ్యం పెరుగుతుంది. మాటల్లో, ఆలోచనలో, బలముతో కార్యాలు చేసే విషయంలో కూడా వాళ్ళకి ఆ క్యాపబిలిటీ ఉంది వాళ్ళకి. కానీ అది ఓ టైం వస్తే ఖచ్చితంగా అది వాళ్ళలోండి బయటికి వస్తుంది. ఆ కెపాసిటీ ఉంటుంది అని నమ్మాం కాబట్టి మనం స్కూల్కి పంపిస్తే లేదా కొన్ని కార్యాలు వాళ్ళతో చేస్తూ ఉంటాం. అలాగే తిరిగి జన్మించినటువంటి నీలో కూడా క్రీస్తు ఎలాగైతే జీవించాడో, ఎలాగైతే మాట్లాడాడో, ఎలాగైతే ప్రవర్తించాడో అంత కెపాసిటీ మనలో ఉన్న ప్రతి వారికి ఉందో తెలుసా. నేను నిజం చెప్తున్నాను. పౌలు చెప్తున్నాడు, క్రీస్తు ఎలాగైతే మనుషులతో ప్రవర్తించాడో, క్రీస్తు ఎలాగైతే మనుషులతో బిహేవ్ చేశాడో, క్రీస్తు ఎలాగైతే మనుషులతో మాట్లాడాడో అలాగ మాట్లాడగలిగేటువంటి కెపాసిటీ కూడా మనందరికీ ఉందో తెలుసా. మనందరికీ ఉంది. నేను అవమాన పరిచయాలతో నువ్వు ఫేస్ చేయలేవు, నువ్వు మాటలు అంటావు, కానీ నీ కెపాసిటీ ఉంది చెప్తున్నాను తెలుసా. నీకు సామర్థ్యం ఉంది. నువ్వు కొన్ని కార్యాలు చేస్తే నీకు సామర్థ్యం, బలం వస్తుంది, నువ్వు చేస్తావు. లేదు నువ్వు చేయాలని నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు ఎక్సర్సైజ్ చేయవు, నీకు బలం రాదు కాబట్టి నువ్వు చేయవు. కానీ చేయగల కెపాసిటీ నీకు ఉంటుంది. నువ్వు చేస్తావు చేయవు తర్వాత విషయం. కెపాసిటీ లేదని మాత్రం కాదు, కెపాసిటీ ఉంటుంది. అందుకనే పౌలు అన్నాడు ఇక్కడ, క్రీస్తుతో సమానమైన సంపూర్ణత అన్నాడు. సరే, క్రీస్తు పర్ఫెక్ట్ అనమాట అన్ని విషయాల్లో. అలాగనే మీరు కూడా ఉండాలంటే ఎదగాలి. అందుకని దేవుడు సంఘాన్ని ఇచ్చాడని అలా మాట్లాడుతూ ఇప్పుడు కొంచెం కింద చదువుతాం చూడండి. 14వ వచనంలో సంఘం ఇచ్చాడు, పరిచయం ఇచ్చాడని చెప్పిన తర్వాత ఎఫెసీ 4:14 అంటున్నాడు పౌలు, అందువలన అంటే సంఘాన్ని ఇచ్చాడు కాబట్టి అందువలన మనం ఇక మీదట పిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వల్లే ఉండుటకు అన్ని విషయంలో ఎదుగుదాం. సరే, క్రీస్తులాగా ఉండడానికి అన్నిట్లో ఎదగండి అంటున్నాడు. క్రీస్తులాగా ఉండడానికి అన్నిట్లో మీరు ఎదగండి. మనం ప్రార్థన చేయడానికి క్రీస్తు మనకి ఎగ్జాంపుల్, అన్ని విషయాల్లో క్రీస్తు మనకి ఎగ్జాంపుల్ అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ దేవుడు ఇచ్చాడు కాబట్టి మీరు ఏం చేయాలంటున్నాడు అంటే, పౌలు లేకుండా మీరు పసిపిల్లలాగా మీరు ఉండొద్దు, పసిపిల్లలాగా మీరు ఉండొద్దు, ఎదగండి అంటున్నాడు. ఎదిగితే నువ్వు దాటికి నువ్వు కొట్టుకొని పోవు. ఎదిగితే నీకు సామర్థ్యం ఉంటుంది, ఎదిగితే నీకు బలం ఉంటుంది. ఆ బలంతో నువ్వు చాలా కార్యాలు చేస్తావు. నువ్వు ఒక టైం వస్తే నువ్వు నిజంగా ఎదుగుతూ ఉంటే ఎలా ఉంటుందంటే, నువ్వు కొన్ని కార్యాలు చేస్తున్నప్పుడు నువ్వు మనుషులు వ్యవహరించే తీరు, నువ్వు మనుషులతో మాట్లాడే తీరు, మనుషులు ప్రేమించే తీరు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ క్రీస్తుని చూసినట్లుగా ఉంటుంది. అందుకే అపోస్తల కార్యంలో చూడండి, క్రైస్తవులను చూసి ఆ రోజు అంట అంత్యోకులు అనుకుంటా, మోస్ట్లీ నాకు ప్లేస్ గుర్తులేదు, అపోస్తల కార్యం 11:26 ఉంటుంది, వీళ్ళు క్రైస్తవులు కారా అన్నారు. ఆది సంఘంలో క్రిస్టియన్స్ అన్న పేరు మనం పెట్టుకుంది కాదు. దేవుడు వేసుకేసి వెళ్ళిపోయే ముందు ఎక్కడుంటే నన్ను ఫాలో అందరూ కూడా క్రిస్టియన్స్ అన్న పేరుతో పిలువబడతారు, మీ అందరిది ఆ పేరు, మన గ్రూప్ పేరు అది అని క్రీస్తు అనలేదు, లేదా అపోస్తలు అనలేదు. అలాగా లోకం మనకు ఆ పేరు పెట్టింది క్రిస్టియన్. చూడండి, క్రిస్టియన్ అదంటే అవి 2 పదాలు, క్రైస్ట్, ఇయన్. ఇప్పుడు చూడండి, ఇండియన్ అంటాం. ఇండియా అంటే దేశము, ఇండియన్ అంటే ఆ దేశంలోకి చెందినటువంటి వాడు. ఇండియా అంటే దేశం, ఇండియన్ అన్న చూసారా. అలాగే క్రైస్ట్, క్రిస్టియన్. ఇప్పుడు క్రిస్టియన్ అంటే బేసిక్ అర్థం ఏంటంటే, నువ్వు క్రీస్తుకి సంబంధించినటువంటి వాడు, క్రీస్తుకి చెందినటువంటి వాడు, క్రీస్తు లాంటి వాడవు అని అర్థం. ఎలాగైతే ఇండియన్ అంటే ఈ దేశానికి సంబంధించిన వాడివి, ఈ దేశస్థుడివి అని వస్తుందో, అలా క్రిస్టియన్ అన్నావంటే నువ్వు క్రీస్తుకి సంబంధించినటువంటి వాడువు. వాళ్ళు ఏం చేశారంటే లోకం వాళ్ళని చూసే మాట అంటుంది. ఇప్పుడు లోకం ఆ మాట చూసి అందంటే, వాళ్ళు చర్చిలో కూర్చొని బాగా ప్రార్థన చేశారు కాబట్టి లోకం ఆ మాట అందా? చర్చిలో వాళ్ళు చేసిన యాక్టివిటీని బట్టి లోకం ఆ పేరు పెట్టలేదు. బయట వాళ్ళు జీవించే జీవితాన్ని బట్టి ఆ పేరు, అన్యులు క్రిస్టియన్స్కి ఆ పేరు, యేసుకి సంబంధించిన వాళ్ళకి ఆ పేరు పెట్టారు. ఆ పేరు చర్చిలో మనం పెట్టుకుంది కాదు, చర్చిలో చేస్తున్న యాక్టివిటీస్ని బట్టి
లోకం మనం చూసి పెట్టిన పేరు కాదు. చర్చ బయట జరుగుతున్న కార్యాలను బట్టి లోకం బయట మనల్ని చూసి ఆ పేరు మనకి పెట్టింది. ఆ పేరు ఎందుకు పెట్టారంటే క్రీస్తు చెందినటువంటి వాళ్ళు ఎందుకన్నారంటే వాళ్ళు క్రీస్తుని చూశారు. క్రీస్తు బాగా ఫేమస్ కదా, క్రీస్తుని చూసిన తర్వాత వాళ్ళకి అనిపించింది, ఈ అపోస్తుల్ని శిష్యుల్ని వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు అనిపించింది, అరే వీళ్ళు కూడా క్రీస్తులాగానే, ఆ క్రీస్తు ఎలాగైతే చేశాడో, ఎలాగైతే మాట్లాడాడో, ఎలాగైతే ప్రవర్తించాడో వీళ్ళు కూడా ఎగ్జాక్ట్ అలాగునే చేస్తున్నారని అనిపించింది. వాళ్ళు చెప్పుకోలేదు మేము యేసు ప్రభువు నమ్మేమని చెప్పేసి వాళ్ళ వస్త్రధారణ బట్టో లేదా వేషధారణ బట్టో వీళ్ళు చెప్తే వాళ్ళు గుర్తించారని కాదు, వాళ్ళ ప్రవర్తనను బట్టి లోకం గుర్తించి వీళ్ళు క్రీస్తుకు చెందినటువంటి వారు అంది. అంటే ఆలోచించండి, అప్పటికే ఆ షార్ట్ టైంలోనే వాళ్ళకి ఆ పేరు వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ క్రీస్తు సమానంగా వాళ్ళు ఆటోమేటిక్గా ఆ టైం కల్లా వాళ్ళు ఎదిగిపోయారు. అందుకని లోకమే వాళ్ళని చూసి వీళ్ళు క్రైస్తవులు కారా అంద లోకం పెట్టింది మనకు ఆ పేరు మనకి స్టాండర్డ్ అయిపోయింది. ఇప్పుడు లోకం పెట్టినటువంటి పేరు, ఎందుకంటే క్రీస్తుతో సమానమైనటువంటి సంపూర్ణత ఆ టైంకి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు చూపించారు. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు చేస్తున్న కార్యాలు చూస్తే క్రీస్తు కనబడ్డాడు, వాళ్ళకి క్రీస్తుని చూసినట్టే ఉందంట వాళ్ళకి. అందుకనే వాళ్ళు క్రిస్టియన్స్ అన్న పేరు, క్రైస్తవులు అన్న పేరు మనకి లోకం మనకి పెట్టింది. ఇప్పుడు అందులో పౌలు అన్నాడు, కాబట్టి ఇక మీదట మీరు పసిపిల్లలు అయ్యి మీరు ఉండొద్దు, మీరు అన్ని విషయాల్లో మీరు ఎదగండి, అన్ని విషయాల్లో మీరు ఎదగాలంటున్నాడు. చూసారా, ఏదైతే నువ్వు చేస్తున్నావో ఈరోజు అది కొంతకాలం తర్వాత ఇంకో నువ్వు బెటర్గా నువ్వు చేయగలగాలి. ఏదైనా ప్రతిదీ ఈ 3 విషయాలు ఇంపార్టెంట్, ఈ 3 విషయాల్లో మీరు ఎదగండి అని అలా చెప్పట్లేదు. పౌలు అంటున్నాడు అన్ని విషయాలు అంటున్నాడు, అన్ని విషయాలు మీరు ఎదగండి. ఏ విషయాలు ఎదగాలి? ఇక్కడ భౌతికంగా మనిషి ఎదుగుతాడు, అది తెలుస్తుంది. నువ్వు భౌతికంగా ఎంత ఎదిగావో అందరికి కనబడుతుంది, కానీ ఆత్మీయంగా నువ్వు ఎంత ఎదిగావు ఎవరికి కనబడదు. కొన్నిసార్లు రక్షణ పొంది 20 సంవత్సరాలు అవుతుంది, లోపల ఆత్మ సంబంధం ఇంకా నువ్వు పసిపిల్లడవే. కాదు 40, 50, 60 సంవత్సరాల బాడీలో 5 సంవత్సరాల పసిపిల్లడు ఆత్మీయ జీవితం బతుకుతున్నాడు లోపల. అన్నీ గుర్తించడం కష్టం. కొన్నిసార్లు బయటికి ఏమో 40, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు పెద్ద వయసు కాబట్టి ఎదిగిపోయిన అన్నానికి గ్యారంటీ అయితే అలా ఇప్పుడు పొరపాడుకోండి, దీనికి వివేచన జ్ఞానం అవసరం. దీనికి 60 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి 40 సంవత్సరాలు క్రిస్టియన్ కాబట్టి నేను ఎదిగేసాను అనుకుంటే కాదు. 40, 50 సంవత్సరాల ప్రతి వాళ్ళు ఎదిగేస్తున్నారా? ఎలా చెప్తాం ఎదిగారన్న విషయం అలా చెప్తాం. వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి వాళ్ళు ఎంత ఎదిగారో చెప్తాం. వాళ్ళ హైట్ని బట్టి, వెయిట్ని బట్టి, వాళ్ళకున్న బలాన్ని బట్టి, వాళ్ళు చేస్తున్న కార్యాలను బట్టి మనం అన్ని విషయాలు ఎదిగారని చెప్తాం. యేసుక్రీస్తు అంట జ్ఞానమందును వయస్సందును దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లడం అంటే బేసిక్గా ఎదగటమే. జ్ఞానంలో ఎదిగారంట, వయస్సులో అంటే ఫిజికల్గా ఆయన ఎదిగారు, ఎదుగుదల ఆయనలో అది కూడా ఉంది. అలాగే మనుషుల యొక్క దయలో పెరిగారు, దేవుని యొక్క దయలో కూడా ఎదుగుదలంటే అది సంపూర్ణత రకంగా చెప్పాలంటే. అలాగంటే ప్రతి టైం బట్టి అలా యేసుక్రీస్తు ఎదిగారు, అలాగనే మనం కూడా ఎదగాలి, ఆత్మలో మనం కూడా ఎదగాలని బైబిల్ పౌలు చెప్తున్నాడు. ఇంకొక వాక్య భాగం చూద్దాం, చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఇది చెప్పి నేను ముగించేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుతాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. గమనించండి, ఇక్కడ 2వ అధ్యాయం మనం సుమారుగా 9వ వచనాల కింద చదువుకుంటూ వెళ్తే ఆత్మీయ విషయాలు ఆత్మానుభవము చేతనే, ఆత్మ ద్వారానే బయలుపరచబడతాయి. ఆత్మీయ విషయాలు నువ్వు గ్రహించాలంటే, నువ్వు ఆత్మీయంగా ఎదిగితేనే, ఆత్మ యొక్క సపోర్ట్తోనే నువ్వు ఆత్మీయ విషయాలు నువ్వు గుర్తిస్తావు, నువ్వు గ్రహిస్తావు అంటున్నాడు. ఆ 2వ అధ్యాయం చివరిలో అవన్నీ మాడతాడు. చూడండి, ఇక్కడ ఎప్పుడు మనం ఆత్మీయ విషయాల యొక్క వాల్యూ ఎప్పుడు గుర్తిస్తాం, దాని విలువ గుర్తించడం చాలా ఇంపార్టెంట్ తెలుసా. ఆత్మ సంబంధమైనటువంటి కార్యముల యొక్క విలువ అది ఎదిగినటువంటి వాళ్ళు మాత్రం గుర్తిస్తారు. లాస్ట్కి చెప్పని చూసారా, పిల్లలకి ఏది విలువైనదిగా కనబడుతుందో తెలుసా? పిల్లలకి ఏదైతే మెరుస్తుందో, ఏదైతే వాళ్ళ నోట్లో పెట్టుకొని స్వీట్గా ఉందో, చాక్లెట్స్ లాంటివి, అదే వాళ్ళకి వాల్యుబుల్. వాళ్ళకి లాస్ట్కి చెప్పని చూసారా, నువ్వు ఒక 10,000 కట్ట వాళ్ళకి అది అవసరం లేదు. ఒక 10 రూపాయల చాక్లెట్ తీసుకుంటారు వాళ్ళు. కానీ ఆ 10,000 కట్ట నువ్వు ఇచ్చావనుకో, ఆ 10,000 కట్ట వాళ్ళు బోల్డ్ చాక్లెట్ కొనుక్కోవచ్చు వాళ్ళు. కానీ యాక్చువల్ వాళ్ళు అది చేయరు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి మెరిసేది, స్వీట్గా కనబడేది ఆ చాక్లెట్ని వాళ్ళు తీసుకుంటారు. కానీ ఒకవేళ మనం 10,000 కట్ట పెట్టిన వాళ్ళు దాన్ని తీసుకోరు. కారణం ఏంటంటే వాళ్ళకి వాల్యూ తెలియట్లేదు, రెండింటికి మధ్య డిఫరెన్స్ తెలియట్లేదు.
వాళ్ళకి అప్పటికప్పుడు కనబడుతున్న ఒక చాక్లెట్ ఎంచుకుంటారు, కానీ ఆ డబ్బులు తీసుకుంటే డబ్బులతో నేను ఇంకా ఇలాంటివి నేను కొన్ని వందలు కొనుక్కోవచ్చు అని వాళ్ళకి అర్థము కాదు. డిఫరెన్స్ ఏంటి అంటే మెరుస్తూ కనబడుతుంది ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళకి ఏది ఈ రెండిట్లో నిజంగా ఏది విలువైందో, రెండిట్లో ఏది గొప్పదో వాళ్ళకి తెలియదు. పిల్లలు బేసిక్గా పిల్లలకి ఆ ఆలోచన శక్తి, వాళ్ళ జ్ఞానం అంతే ఉంటుంది వాళ్ళకి. అలాగే పౌలు అంటున్నాడు ఇక్కడ, ఆత్మ సంబంధంగా నువ్వు కనుక పసిపిల్లల్లాగా నువ్వు ఉంటే నీకు కూడా ఆత్మ విషయాల యొక్క వాల్యూ నీకు తెలీదు. అందుకని నువ్వు ఎదగవు కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ ద్వారా గుర్తిస్తావు. కాబట్టి నీకు ఆత్మ విషయాలు కూడా గుర్తించడం రాదు. గుర్తించడం అర్థం ఏంటంటే దాని యొక్క వెయిట్ ఏంటి, దాని వాల్యూ ఏంటో నీకు తెలియదు. చాలామందికి సహవాసం యొక్క వాల్యూ తెలియదు, చాలామందికి ప్రేయర్ యొక్క వాల్యూ తెలియదు, చర్చకొచ్చి వాక్యం యొక్క వాల్యూ చాలామందికి తెలియదు అన్నది ఏం ప్రూవ్ చేస్తుందంటే, నువ్వు ఆత్మీయంగా నువ్వు పెద్దగేమి అది రక్షణ పొంది 30 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు, కానీ చెప్తున్నాను చూడండి, ఏదైతే దేవుడు విలువైనదిగా పరిగణిస్తున్నాడో, దేవుడు ఏదైతే తృణీకరించొద్దు ఇది విలువైంది అని దేవుడు చెప్తున్నాడు, ఏదైతే నా దృష్టికి అత్యంత విలువైందని దేవుడు అంటున్నాడో, అది కనుక నీకు చులకనగా కనబడితే కనుక గ్యారంటీగా చెప్తున్నాను, నువ్వు అర్థం చేసుకో, నువ్వు లోపడంత ఏమీ ఎదగలేదు. నువ్వు రక్షణ పొంది 20 years అయిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు వాల్యూ ఇచ్చేది కనుక నీకు వాల్యుబుల్గా నీకు అనిపించట్లేదు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎదగలేదు. అది వాల్యుబుల్గా లేదండి అని కాదు, చర్చ్ వాల్యుబుల్గా లేదండి, చర్చ్ సరిగ్గా లేదండి, లేకపోతే వాక్యం సరిగ్గా లేదు, అది కాదు. నువ్వు గుర్తించలేకపోతున్న అర్థం ఏంటంటే నువ్వు ఇంకా ఎదగలేదు కాబట్టి నువ్వు వేరేదేదో విలువైంది అనుకుంటున్నావు, ఎంతకంటే అలమైంది విలువైంది అనుకుంటున్నావు. చర్చ్ కంటే వాల్యుబుల్ గ్రూప్ ఇంకేదైనా ఉంటుందా ప్రపంచంలో? చర్చ్ కంటే వాల్యుబుల్ ప్రపంచంలో ఉంటుందా? నీ కంపెనీ ఉంది, నీ కంపెనీకి ఒక యూనియన్ ఉంది, దానికి ఒక సంస్థ ఉంది, దానికి ఆర్గనైజేషన్ ఉంది, కానీ చర్చ్ కంటే బలమైంది, చర్చ్ కంటే విలువైన ఆర్గనైజేషన్ కానీ యూనియన్ కానీ ఇంకోటి ఉంటుందా? ఉండదు. కానీ ప్రపంచంలో చాలా ఆర్గనైజేషన్ మనం వాల్యూ ఇస్తాం, కానీ అదే కృష్ణ చర్చ్ దగ్గరికి వచ్చేసరికి అంత వాల్యుబుల్గా మనం దీన్ని చూడం. ఎందుకు చూడలేకపోతున్నామంటే చర్చ్ అనేటువంటి దానికి విలువ లేదని కాదు, నువ్వు ఎదగలేదు కాబట్టి దీని విలువ ఏంటో నీకు తెలియదు. దీనికంటే ఇంకా విలువైనవి చాలా ఉన్నాయని మనం అనుకుంటున్నాం. అలాగే ప్రతిదీ అంటే వాక్యమే కావచ్చు, సహవాసం కావచ్చు, ఇతరులు నీ కోసం చేసే ప్రార్థన కావచ్చు, లేదా నువ్వు ఇతరుల కోసం చేసే ప్రార్థన సరే కావచ్చు, లేదా నువ్వు ఒకరి ద్వారా బలం పొందుకోవడం కావచ్చు, లేదంటే నువ్వే ఇతరులను బలపరచడమైనా కావచ్చు. ఇవన్నీ ఆత్మ సంబంధమైనటువంటివి. అవన్నీ అంత విలువైనో అని గ్రహించగలుగుతూ ఉన్నామో ఆలోచించుకోవాలి. అవన్నీ చిన్న కనబడచ్చు, కానీ క్రిస్టియన్గా నువ్వు జస్ట్ ఒక విశ్వాసతో జస్ట్ నువ్వు ప్రైజ్లో లాంటిది ఒక సాధారణ మాట, లాస్ట్ టైం నువ్వు చర్చ కింద రాలేదంటే మీరు అని మంచిగా నువ్వు మాట్లాడి చూడు, కొన్నిసార్లు వాళ్ళు ఎంత బలం ఉంటుందో తెలుసు. అది దాని వాల్యూ మనకి తెలియట్లేదు. అలాగా కొత్తగా చర్చిగా నువ్వు వస్తే వాళ్ళని పలకరించడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, లేదా ఒకళ్ళు మిస్ అయితే వాళ్ళని అడగడము, లేదా ఇంకొకరితో మాట్లాడే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి బహుశా ప్రతి వాళ్ళందరూ ఒకేలాంటి మైండ్ సెట్ ఉండదు కాబట్టి కొంతమంది కొంచెం సిగ్గుపడతారు, వాళ్ళందరితో కళ్ళకి ఇష్టపడరు. కానీ ఎప్పుడో సంఘంలో అలవాటైపోయిన మనం ఏం చేయాలంటే అలాంటి వాళ్ళకి కంఫర్టబుల్ ఫీలింగ్ అవ్వాలి. మనం అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం చెయ్యాలి. అది నువ్వు వాళ్ళు చేస్తున్న శ్రేష్టమైన కార్యం తెలుసా? వాళ్ళకి బాగోపోతే బ్రెడ్ యాపిల్ తీసుకెళ్ళడం కంటే ఇంకా శ్రేష్టమైన పని. కానీ బేసి మనం ఏం చేస్తామంటే మనం ఎప్పుడు ఎవరితో మాడతాం వాళ్ళతో మాడుకుని ఇంటికి వెళ్ళిపోతాం. మనం కొత్తగా ఎవరిని వచ్చారంటే వాళ్ళతో మాట్లాడడం, లేదంటే తరచుగా వస్తే వాళ్ళు ఎవరితో మాడుకుని వెళ్ళిపోతున్నారంటే వాళ్ళతో మనం మాట్లాడితే రిలేషన్ డెవలప్ అవుతుంది, వాళ్ళు కూడా చర్చలో కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. అప్పుడు వాళ్ళు కూడా మనతో పాటు బలపడతారు, లేదా మనం వాళ్ళ ద్వారా బలపడతాం, లేదా వాళ్ళు మన ద్వారా బలపడతారు. ఇది మనకు అర్థం కావట్లేదు. అది కూడా ఒక స్పిరిచువల్ సర్వీస్ అనే విషయం మనం మర్చిపోతున్నాం. ఇవన్నీ ఎప్పుడు చేస్తాం? దాని వాల్యూ నీకు ఎప్పుడు తెలుసు? అప్పుడు నువ్వు చేస్తావు దాని వాల్యూ. కొన్నిసార్లు గంట నేను ప్రసంగం చేస్తాను, వాక్య భవిష్యాలు నచ్చవచ్చు, లేదా కొన్నిసార్లు నచ్చకపోవచ్చు, అది వేరే ఇష్యూ. కానీ నువ్వు జస్ట్ కంఫర్టబుల్ ఒక మాట మాట్లాడావు అనుకో, అదే ఎంతో కొంత ఇంకా అధిక బలాన్ని వాళ్ళకి అది ఇస్తుంది, కొన్ని కంఫర్ట్ జోన్ వాళ్ళకి ఇస్తుంది. అప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళకి అనిపిస్తుంది, నెక్స్ట్ టైం నేను మళ్ళీ చర్చికి వెళ్ళాలనిపిస్తుంది. ఇక్కడ లోపల జరిగే కానీ అంత బాగున్నా సరే వచ్చిన తర్వాత ఎవరి దారిని వెళ్ళిపోయావు అనుకోండి, నువ్వు ఎవరిని వచ్చినప్పుడు వాళ్ళు సరిగ్గా లేనప్పుడు నువ్వు పలకరించలేదు అనుకో, వాళ్ళకి పెద్ద కంఫర్టబుల్ వాళ్ళు ఫీల్ అవ్వరు. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, నువ్వు వచ్చి అలా బిడియపడుతున్నటువంటి వాళ్ళని, సరిగ్గా కలవట్లేనటువంటి వాళ్ళని నువ్వు కనుక అలా పలకరించావనుకో, అది గ్రాడ్యువల్గా అది కూడా ఆత్మ సంబంధమైన పరిచర్యే, అది కూడా వాళ్ళ ఆత్మని బలపరుస్తుంది. వాక్యం ఒక్కటే కాదు, వాక్యం నేను చెప్పేస్తాను, కానీ వెళ్ళిపోతున్నప్పుడు జస్ట్ ఒకసారి పలకరించావనుకో, కొన్ని విషయాలు జస్ట్ ఉంటున్నాయి అట్లా అనుకో, ఆటోమేటిక్గా
వాళ్ళకి ఎంతో కొంత ధైర్యం, అది 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 కూడా ఆత్మ పరిచయం అంటున్నాను. అది కూడా లోపల చాలా బలంగా పనిచేస్తుంది. అది నువ్వు నేను చెప్పేది భౌతికంగా ఏదో పెద్దల మీద పప్పులు ఉండి మనం అలా చెప్పట్లేదు. నేను అలా కూడా చెప్పట్లేదు. అసలు నాకు చేత కదా అసలు అలాంటి చేయమని కూడా చెప్పట్లేదు. కానీ నేను స్పిరిచువల్ సర్వీస్ కోసం మాట్లాడుతున్నాను, ఆత్మ సంబంధమైన పరిచయం కోసం నేను మాట్లాడుతున్నాను. భౌతికంగా మనుషుల్ని మాటల ద్వారా ఆకట్టుకోవడం గురించి చెప్పట్లేదు. నేను ఆత్మ సంబంధంగా ఒక క్రీస్తు ఎలాగైతే కొంత తన దగ్గర రావడానికి భయపడుతున్నటువంటి వారికి బిడిపడుతుండ్రు, వెళ్దాం వద్దా, వెళ్తే ఎలా ఉంటుంది వెళ్ళపోదా అనుకున్నటువంటి ఎంత కంఫర్ట్ జోన్ ఇచ్చారు యేసుక్రీస్తు. ఆలోచించండి ఒకసారి. ఆయన పాపుల దగ్గర కానీ ఎంత కంఫర్టబుల్ ఫీల్ అయ్యారు యేసుక్రీస్తు. అలాగే ట్యాక్స్ కలెక్టర్స్, సుంకం వసూలు చేసేటువంటి వాళ్ళని ఆ రోజు సొసైటీ బహిష్కరించింది. క్రిస్టియన్లు చర్చిలో వాళ్ళు రావడానికి వీలే లేదు. ఆ ఉద్యోగం చేసే వాళ్ళు చర్చిలో అడుగుపెట్టడానికి వీలే లేదు, అసలు మాట్లాడడానికి వీలు లేదు. అందుకని క్రీస్తు మాడితే ఏంటి వీళ్ళతో మాట్లాడుతున్నాడు ఏంటి ఈయన అనుకు, అది కూడా పెద్ద పాపం ఫీల్ అయ్యారు. కానీ యేసుక్రీస్తు దగ్గర వాళ్ళు వచ్చినప్పుడు క్రిస్టియన్స్ దగ్గర వాళ్ళు కంఫర్టబుల్గా లేరు, కానీ క్రీస్తు దగ్గర వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు సమానమైన సంపూర్ణతకి వస్తే క్రీస్తు దగ్గర అంత కంఫర్ట్ వాళ్ళకి క్రీస్తు వాళ్ళకి ఇచ్చారు, యాజ్ అ క్రిస్టియన్గా మనం కూడా అంతే కంఫర్ట్ని వాళ్ళకి మనం ఇవ్వాలి. సంపూర్ణత అంటే అదే. సంపూర్ణత అంటే నువ్వు వచ్చిన ప్రతి నువ్వు తరివేస్తే అది సంపూర్ణత కాదు. సంపూర్ణత అంటే దగ్గరికి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళతో మంచిగా నువ్వు మాట్లాడగలగాలి, నిన్ను బట్టి వాళ్ళు మారాలి. నువ్వు దూరంతో వస్తాలు ఎప్పటికీ మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పేషెంటే కదా డాక్టర్ అవసరం. క్రీస్తు చెప్పిన మాట నేను మోడర్న్గా చెప్పేస్తున్నా. రోగికే కదా వైద్యుడు అవసరం. అందంగా క్రీస్తు నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకున్న ఫరిసీల దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళు ఆయన దగ్గరికి పెద్దగా రానికి ఇష్టపడలేదు. వాళ్ళు వచ్చిన ఏదో కౌంటర్ చేయడానికి, క్రీస్తుని టెస్ట్ చేయడానికే వాళ్ళు వచ్చారు. కానీ వాళ్ళు ఏదో ఆదరణ పొందుకోవడానికి, ఆత్మీయంగా ఏదో సర్వీస్ పొందుకోవడానికి ఫరిసీలు క్రీస్తు దగ్గర రాలేదు. కానీ చాలామంది వాళ్ళ స్థితి ఆత్మస్థితి చాలా దీనంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏదో ఒక దాహం, ఏదో ఒక తీవ్రత ఉండి దేవుని దగ్గర వాళ్ళు నడిపింపబడినప్పుడు క్రీస్తు కూడా వాళ్ళని చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళని. అదేం చెప్తాను, క్రీస్తు ఎలాగ చేస్తారో అలా చెడుగుని మాడుతున్నాం మనం. అలాగా చేయాలని ఇక్కడ బైబిల్ పౌలు ఇక్కడ చెప్తున్నాడు. అలా అందుకే అన్నాడు చూడండి, రెండో అధ్యాయం చివరిలో మాట్లాడుతూ అంటున్నాడు, అవి ఆత్మానుభవం చేతని వివేచిస్తామంటున్నాడు. అంటే ఏది వివేచించాలంటే దేవుడు ఆత్మతో బయలుపరిచేటువంటివన్నీ కూడా విలువైనటువంటి చెప్పండి. చూసారా, నీ భౌతికంగా ఉన్న ప్రతిదీ కూడా విలువైంది కాదు. నేను వాద్యాలు వాయిస్తాను, కీబోర్డ్ కొడతాను, కానీ అది విలువైంది కాదు. అంతకంటే విలువైంది ఏంటంటే నేను చేసే ఆరాధన విలువైంది. నేను పాడే పాట కాదు, వాద్యం కాదు, ఆరాధన విలువైంది. దానికంటే నేను వాయించేదే కనబడుతుంది, నేను పాడేది మీకు వినబడుతుంది. ఇది భౌతికమైంది, ఇది ఎంతో కొంత వాల్యుబుల్లే. కానీ ఎంతకన్నా వాల్యుబుల్ ఏంటంటే హృదయంలో వచ్చేటువంటి ఆరాధన, కనిపించేదానికంటే వినిపించేదానికంటే విలువైంది. అలాగ అదృశ్యము అనుకున్న ప్రతిదీ కూడా విలువైంది. కాకపోతే అది మనం గుర్తించగలుగుతాం అనేది పాయింట్ ఇక్కడ. అది గుర్తిస్తే నువ్వు దానికి ఎక్కువ వాల్యూ ఇస్తావు. భౌతిక దానికి వాల్యూ ఇస్తాం, ఇదేం వేస్ట్ అని అన్నాను వీలు లేదు, మంచిది. కానీ దీనికంటే ఎక్కువ ప్రిఫరెన్స్ మనం దానికి ఇస్తాం. ఎందుకంటే గట్టిగా పాడటం మీద ఎక్కువ నమ్మకం కాదు. గట్టిగా పాడతాం, పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో పాడతాం, కానీ దాని మీద బేస్తాము, ఆరాధన మీద బేస్ అవుతాం. మనం గట్టిగా పాడతలేదు ఇంపార్టెంట్ కాదు, దేవుని ఆరాధిస్తున్నామా లేదో ఇంపార్టెంట్. ఇవన్నీ మంచి గట్టిగా పాడడం మంచిదే, కానీ దాన్ని దాటి నిజంగా ఇది ఆరాధన కన్వర్ట్ అవుతుందో లేదో కూడా చూసుకోవాలి. అది ఎందుకంటే అది వాల్యుబుల్ దేవుని దృష్టికి. నువ్వు బ్రహ్మాండంగా పాట పాడుతున్నావు దేవుడు ఎవరిని అంటారు, నువ్వు బ్రహ్మాండం మంచిగా ఆరాధించావంటాడు దేవుడు. నువ్వు బాగా పాడవని ఎవరిని అంటారు, నువ్వు బాగా ఆరాధించావంటాడు దేవుడు. ఎందుకంటే ఆరాధనతో ఆత్మ సంబంధమైంది. అలాగే ప్రతిదీ కూడా ఆత్మ సంబంధమైనటువంటిది గుర్తించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పౌలు అంటున్నాడు, నువ్వు ఎంతో కొంత ఎదుగు అంటున్నాడు. నువ్వు ఎదిగితే విలువైనది ఏదో నీకు అర్థమవుతుంది, గుర్తిస్తావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గుర్తించగలిగితే అప్పుడు నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి నువ్వు ముందుకి వస్తావు. అది రెండో చివరిలో మాడితే ఇప్పుడు మూడో అధ్యాయం మొదట్లో అంటున్నాడు చూడండి, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. సరే, నేను అంటున్నాడు, పౌలు అంటున్నాడు, ఆత్మ సంబంధమైన వారితో మాట్లాడితే నేను మీతో మాట్లాడలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే పౌలు లాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు, లేదా ఎవరైనా బేసిక్ మాట్లాడేటప్పుడు వీళ్ళు ఇక్కడ నిలబడి ఏం చెప్పాలి, నిలబడి ఏం మాట్లాడాలి అన్నది ఎవరి మీద బేస్ ఉందో తెలుసు. ఎక్కువ శాతం వినేటువంటి వారి మీద బేస్ అయ్యి ఉంది. నేను ఇక్కడ చెప్తే వాక్యం ఒకలా చెప్తాను, ఇదే ప్రసంగం నేను ఒకరు విజయాలు చేయాల్సి వచ్చినా చెప్తా, కానీ ఇక్కడలా చెప్పను. నేను అక్కడ చెప్పండి, కొంచెం ఎక్కువ కష్టపడాలి. అక్కడ ఇంకా కొన్ని ఎక్కువ నేను లైన్ ఇక్కడ చెప్పేసి నేను వెళ్ళిపోవచ్చు ఈజీగా. కానీ నేను వేరే చోట చెప్పాలంటే ఆ లైన్ ఎందుకు చెప్పానో బోల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి వాళ్ళకి, వెయిట్ అని చెప్తే. ఎందుకంటే మీకు ఇది అలవాటైంది, కానీ వాళ్ళకి అంత ఎదుగుదల, వాళ్ళకి బహుశా మన వాక్య జ్ఞానంలో అంత ఎదుగుదల లేదు. కాబట్టి ఇక్కడ చెప్పినంత ఈజీగా నేను వేరే చోట చెప్పలేను. వేరే చోట చెప్పాలంటే ప్రతి చిన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి.
అంటే ఎక్కువ కష్టపడాలి. ఎందుకని? వాళ్ళకి రిసీవింగ్ పవర్ వాళ్ళకి తక్కువ, అందుకని వాళ్ళకి నేను కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అంటే మనం ఏం చెప్తున్నాము, వీళ్ళది ఎంత చెప్పగలము, ఎంత చెప్పొచ్చు అన్నది ఎవరి మీద బేస్ అయి ఉంటుంది అంటే చెప్పేవాడి జ్ఞాన సామర్థ్యాల మీద కాదు, వినేటువంటి వారు ఎంత అర్థం చేసుకోగలరు అన్న దాని మీద బేస్ అయి ఉంటుంది. అందుకని పోతున్నాను, నేను ఇంకా చాలా లోతుగా చాలా చెప్దాం అనుకుంటున్నా, బలమైన ఆహారం మీకు ఇద్దామనుకుంటున్నాను నేను. కానీ ప్రాబ్లం ఏంటంటే నేను అలా చేయలేకపోతున్నాను అంటున్నాడు. ఎందుకు చేయలేకపోతున్నావు అంటే అక్కడ అన్నాడు చూడండి, 2వ లైను, శరీర సంబంధులైన 3వ లైన్, శరీర సంబంధులైన మనుషులే అనియు, చూడండి ఇక్కడ, శరీర సంబంధులైన మనుషులే అని క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకరి గురించి మాడుతూ 2 పదాలు వాడుతున్నాడు. శరీర సంబంధ మనుషులే అనియు అన్నాడు. శరీర సంబంధ మనుషులు అంటే బేసిక్ మనం కొంచెం 2వ అధ్యాయం చివరికి వస్తే శరీర సంబంధ మనుషులు అంటే బేసిక్ అన్యుల గురించి మాట్లాడతాడు. ఎందుకంటే అవి వారి కంటికి కనబడు, వారి చెవి కనబడు, వారి మనుషులు గోచరా కదా, మనకైతే దేవుడు వాటిని బయలుపరుస్తాడు అని మాట్లాడతాడు అక్కడ పౌలు. సో శరీర సంబంధాలైన మనుషులు అన్నప్పుడు అన్యుల గురించి బేసిక్గా మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి విశ్వాసుల్నే చూస్తూ మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను మీతో ఆత్మ సంబంధంగా మాట్లాడలేకపోతున్నాను, మీరు శరీర సంబంధులే అనియు అంటూ కాదు, మీరు క్రీస్తులు అన్నారు, క్రీస్తులో మీరు పసిబిడ్డలు. ఎదగకపోతే ప్రాబ్లం ఏంటి తెలుసా? ఎదగకపోతే ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఆల్మోస్ట్ అన్నిటితో సమానం. క్రీస్తులో నువ్వు ఎదగకపోతే ఆల్మోస్ట్ ఆల్ నువ్వు శరీర సంబంధ వ్యక్తి, అంటే అన్నిటితో నువ్వు సమానం. ఎదగకపోతే, ఎదిగితే, ఎందుకు ఎదగడంలో ఉన్న అడ్వాంటేజ్ చెప్తున్నాను. ఆత్మీయంగా ఎదగకపోతే, నువ్వు ఆత్మలో బలపడకపోతే నువ్వు ఆల్మోస్ట్ అన్నిడివే. కాకపోతే చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతావు, ఎందుకంటే నూతన సృష్టిగా లోపల మారేవు కాబట్టి చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతావు. కానీ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఆల్మోస్ట్ శరీర సంబంధాన్ని వాడివే. శరీర సంబంధం ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు అన్నాడు ఇక్కడ, దేవునిలో క్రీస్తులో పసిబిడ్డలు. ఎదగపోతున్న ప్రాబ్లం చెప్తున్నాను. ఎదగకపోతే నువ్వు ఆల్మోస్ట్ ఆల్ నువ్వు రక్షణ పొందనటువంటి దాంతో దాదాపుగా సమానం. అందుకే పౌలు అంటే నేను చెప్పట్లేదు అన్నమాట, పౌలు అంటాడు ఇక్కడ మాట. నువ్వు ఎదగకపోతే నువ్వు శరీర సంబంధమైన వాడివే, క్రీస్తులో పసిబిడ్డలే అని నేను మీతో ఇలా మాట్లాడవలసి వస్తుంది. ఎందుకంటే మీకు చెప్పిన కొన్ని లోతైన విషయాలు చెప్దామన్నా మీకు అది అర్థం కాదు. చిన్నపిల్లలకి, పాలు తాగే వాళ్ళకి, ఫ్యారెక్స్ తినే వాళ్ళకి, సెర్లాక్ తినే వాళ్ళకి బలమైన ఆహారం ఇస్తే వాళ్ళు డైజెస్ట్ చేసుకుంటారా? అది వాళ్ళకి కీడు చేస్తుంది. అండ్ ఈవెన్ బోధించే వాళ్ళు కూడా చూడండి, అందుకని జాగ్రత్తగా బోధించాలి. వీళ్ళు చెప్పేవాళ్ళు ఏంటంటే నాకెంత తెలుసు అన్నది ప్రూవ్ చేసుకోవడానికి వాక్యం చెప్తాం, నాకెంత తెలుసు అని చెప్పుకోవడానికి. కానీ యాక్చువల్గా వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఏ జ్ఞానం ఉంటే మనం ఎవరు చెప్తున్నాం, బేసిక్గా జనరల్గా వాళ్ళ కెపాసిటీ ఎంత ఉంటుంది దాని తగ్గట్టు వాక్యం చెప్పాలి. నువ్వు చెప్పేది కొన్నిసార్లు కరెక్ట్ అవుతుంది, కానీ కొంతమందికి అది అర్థం కాదు తెలుసా. కొన్ని లోతైన విషయాలు చెప్పామనుకోండి, కొన్ని వాళ్ళకి అర్థం కాదు, అందుకే తప్పుడు బహుశా అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే బలమైన ఆహారం వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు, వాళ్ళకి అరగదు, వాళ్ళు ఏం చేస్తారు, వాంతి చేసుకుంటారు వాళ్ళు. అందుకని ఆడియన్స్ తగ్గట్టు కూడా వాక్యం చెప్పడం చాలా చాలా ఇంపార్టెంట్, జనరల్గా అర్థం చేయాలి ఎంతో కొంత ఇదిలో. అందుకని అంటున్నట్టు నేను అలా మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే మీరు పసిబిడ్డలాగానే మీరు ఉన్నారు అని మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి 2వ వచనం, అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచేతని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధం ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీన ఉన్నారు కదా. ఇప్పుడు అన్నాడు చూడండి, అప్పట్లో అంటే ఎప్పుడు, కొంతకాలం క్రితం. అప్పట్లో అంటే కొంతకాలం క్రితం మీకు బలమైన, అంటే కొత్తగా రక్షణ పొందిన టైంలో పౌలు మాట్లాడుతున్నాడు, అప్పట్లో మీకు బలమైన ఆహారం ఇవ్వలేకపోయాను, ఎందుకంటే మీరు అది డైజెస్ట్ చేసుకోలేరు, మీరు అది తీసుకోలేరు. నేను మీకు బలవంతంగా నోట్లో కుక్కినా మీరు తింటారు, బహుశా అది లోపలికి వెళ్తుంది, కానీ అది ఏ ఉద్దేశంతో అయితే పంపబడింది ఆ ఉద్దేశం మీ బాడీలో పనిచేయదు, మీ ఆత్మలో పనిచేయదు. కాబట్టి అప్పట్లో మిమ్మల్ని మీకు పాలు ఇచ్చాను, నేను మీకు బలమైన ఆహారం నేను పెట్టలేక కాదు, నేను చెప్పలేక కాదు వాక్యము, కాకపోతే మీరు తట్టుకోలేరు కాబట్టి మీకు పాలతో మిమ్మల్ని పెంచాను ఒకప్పుడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ టైంకల్లా మీకు బలమైన ఆహారం మీకు అవసరం అవ్వాలి, బలమైన ఆహారాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయాలి, ఎదురు చూడాలి. కానీ ఇంకనూ మీరు అలాగనే ఉన్నారు, అప్పట్లో అలాగున్నారు, ఇప్పుడు ఇంకనూ అలాగున్నారు అంటున్నాడు. చూడండి, అది అర్థం చేస్తారు, ఆ వర్డ్ ఇంపార్టెంట్. అప్పట్లో అన్నాడు, ఇంకనూ అలాగే అంటే పౌలకి అర్థం ఏంటంటే అప్పట్లో అది ఓకే, అప్పట్లో నేను పాలతో మిమ్మల్ని పెంచానంటే అది ఓకే. అప్పటికి చిన్నపిల్లలు పసిబిడ్డలు కాబట్టి అప్పట్లో వాళ్ళకి మనం ఏం చేస్తాం, పాలు మాత్రం ఇస్తాం, సెర్లాక్ ఫ్యారెక్స్ ఇస్తాం, అది ఓకే. కానీ 10 years తర్వాత కూడా నేను సెర్లాక్ అయితే నాకు అరుగుతుంది అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా అది ప్రాబ్లమే. నా ఆహారం తినలేకపోతున్నాను పిల్లలు అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ప్రాబ్లం అది. అప్పట్లో ఓకే అది, కానీ ఇప్పటికది అంటే ఒకప్పుడు ఏ స్థితి అయితే నిన్ను చూసిన అందరూ మురిసిపోయారు, అప్పట్లో నిన్ను చూసి
నీ సున్నితత్వాన్ని చూసి, నీ మాట తీరును చూసి, నువ్వు చిన్నపిల్లడు ఉన్నప్పుడు చూసి అందరూ మురిసిపోయారు. కానీ 10 years తర్వాత నువ్వు అలాగనే అంతే సైజులో ఉండి, అంతే వెయిట్లో ఉండి, నువ్వు అలాగనే 10 years తర్వాత నువ్వు మాట్లాడితే ఇప్పుడు మురిసిపోరు. అప్పటికది ఓకే, ఇప్పటికది ఓకే కాదు. చిన్నప్పుడు నెత్తిగా మాట్లాడతారు, అందరం ముద్దుగా చాలా సరదాగా చెప్పుకుంటాం, చూడు ఎలా మాట్లాడుతాం. కానీ 10 years తర్వాత కూడా ఇంకా అలాగా మాట్లాడితే అది అప్పుడు ఓకే, కానీ ఇప్పుడు ఓకే కాదు. అది మనందరూ బాగా తెలుసు భౌతికంగా, కానీ ఆత్మ సంబంధం కూడా చాలామంది అలాగే ఉన్నారు. ఇక్కడ ఉన్నారని కూడా పౌలు చెప్తున్నాడు. అప్పట్లో మిమ్మల్ని నేను పాలతో పెంచాను, అప్పుడు అది బాగానే ఉంది, మిమ్మల్ని సున్నితంగా ప్రతిదీ చూసుకున్నా, కానీ ఇప్పుడు కూడా మీరు ఇంకా అలాగనే ఉన్నారు. అంటే బేసిక్ అర్థం ఏంటి? వీరు ఇంకా పిల్లగా ఉన్నారని పౌలు ఏ బేస్ మీద చెప్తున్నాడు? వయసులో వీళ్ళు పెరిగిపోయి ఉంటారు కదా, రక్షణ పొందిన తర్వాత వయసులో పెరిగారు, భౌతికంగా పెరిగారు. కానీ ఇంకా పసిబిడ్డలు ఎందుకనంటే పౌలు వివేచనా జ్ఞానంతో వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు, ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అన్న దాన్ని బట్టి వాళ్ళు లోపల ఎంత ఎదిగారో పౌలు అంచనాకు వచ్చాడు. వచ్చిప్పుడు అంటున్నాడు, మీరు ఎదగలేదు, ఇంకా మీరు పసిబిడ్డల్లాగానే మీరు ఉన్నారు. లాస్ట్ టైం అప్పటికి ఓకే, కానీ ఇప్పుడు అది ఓకే కాదు. ఎందుకంటే మీకు ఇంకా ఏది విలువైంది మీకు అర్థం కావట్లేదు, ఏది ఎంచుకోవాలో మీకు తెలియట్లేదు, కొన్ని కార్యాలు ఇంకా మీరు చేయలేకపోతున్నారు. బేసిక్ చూడండి, చిన్నపిల్లల మనస్తత్వం బేసిక్ ఎలా ఉంటుందో 5 minutes ముగించేస్తాను. చిన్నపిల్లల మనస్తత్వం బేసిక్ ఎలా ఉంటుంది, పెద్దవాళ్ళ మనస్తత్వం, పెద్దవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఓ కుటుంబంలో చిన్నపిల్లలు ఎలా బిహేవ్ చేస్తారంటే, చిన్నపిల్లలు పసిపిల్లల సంగతి వాళ్ళకి ఆకలేస్తే అమ్మ నాకు ఆకలేస్తుందని చెప్తారా? చెప్పరు. ఏం చేస్తారు? ఏడుస్తారు. అప్పుడు తల్లిదండ్రులు ఆ ఏడుపు కారణం ఏంటో వాళ్ళు 4 రకాలుగా ఆలోచించి, కడుపు నొప్పి వచ్చి ఏడుస్తున్నాడు, ఆకలేసి ఏడుస్తున్నాడు, ఇంకేదన్నా ప్రాబ్లం ఏడుస్తున్నాడు అర్థం చేసుకొని అప్పుడు ఒక జడ్జిమెంట్కి వచ్చి అప్పుడు వాళ్ళ అవసరతను తీరుస్తారు. అప్పుడు సైలెంట్ అవుతాడు. ఆత్మ సంబంధంగా పసిపిల్లలు వాళ్ళు ఏడుస్తారు, చెప్పరు, అంటే అలుగుతారు. సింపుల్ చెప్పాలంటే ప్రాబ్లం వస్తే చెప్పం, అలుగుతాం, సంఘం మానేసి ఇంట్లో కూర్చుంటాం. ఇప్పుడు ఎవరో ఒకరు వెళ్ళి అన్నీ అడిగి తెలుసుకొని వాళ్ళని సవరదీసి బుజ్జగించి నువ్వు ఓకే అంటే అప్పుడు మరలా ఆ లక్షణం ఎవరిదా లక్షణం? ఎదిగే వాళ్ళ లక్షణాలు ఉండదు. అదే పిల్లడు ఎదిగడానికి ఏం చేస్తాడు? ఆకలేస్తాను అని, అమ్మ నాకు ఆకలేస్తుంది పెట్టంటాడు. ఓ 10 minutes ఆగినన్నా అయిపోతుంది అనుకో, ఓకే అంటాడు. ఎదిగారు కాబట్టి ఆకలి ఇంకా వేస్తుంది, ఆకలేస్తున్నట్టు అడిగాడు, కానీ ఒక పావుగంట ఆగినన్నా అయిపోతుందని తల్లి చెప్పింది అనుకోండి, ఓకే అమ్మ అంటాడు. ఆకలేస్తుంది, కానీ ఆ ప్రాబ్లం ఎలా తట్టుకొని నిలబడాలో పెద్దవాడికి తెలిసింది. ఇదే పెద్దవాడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏడుపు తప్ప ఇంకేది లేదు, కేకలేస్తాడు, ఏడుస్తాడు, మనం వినాలి, అర్థం చేసుకోవాలి. కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు నిజంగా కనుక అన్ని రకాల ఎదిగితాలు ఏం చేస్తారంటే, సరే అమ్మ 10 minutes వెయిట్ చేస్తానులే, ఏముంది నాకు ఆకలేస్తుంది పర్లేదు వెయిట్ చేస్తాను అంటాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు తనకి ఇంకో ప్రాబ్లం ఉంది, చిన్నప్పటి లాంటి ప్రాబ్లం ఇప్పుడు ఉంది, కానీ ఇప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో బాగా తెలుసు, అందుకని హ్యాండిల్ చేసుకుంటాడు. ఆటలో కూర్చొని ఎవరో ఒకరు రావాలి, ఎవరో ఒకరు నాకేదో చేయాలనుకోడు. సరే ఇది నాకు వచ్చిన ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటా, నేనే తట్టుకుంటా, నేనే నిలబడతాడు. అది ఎదిగేటువంటి వాళ్ళ యొక్క లక్షణం, అది ఎదిగే వాళ్ళ యొక్క లక్షణం. అలాగే ప్రతి కార్యం కూడా చేయగలిగే లక్షణం, ప్రతిదాన్ని కంట్రోల్ చేసుకోగల లక్షణం, ప్రతిదాన్ని ఏ చిన్న సమస్య వచ్చినా సరే దాన్ని తట్టుకొని నిలబడేటువంటి కెపాసిటీ ఎవరికి ఉంటుందంటే పెద్దవాళ్ళకి మనకు ఉంటుంది. పిల్లలు చూడండి, దారిని వెళ్తూ గొప్పని పడిపోయారు అనుకోండి, ఏం చేస్తారు? లేచి దులుపుకొని వచ్చేస్తారా? వాళ్ళు కూర్చొని ఏడుస్తారు, అందరూ చూస్తారు, వాళ్ళకు కూడా అదే కావాలి. అందరూ వాళ్ళని చూడాలి, అందరూ వాళ్ళ మీద మంచిగా మాట్లాడాలి, వాళ్ళు సపోర్ట్ చేసి ఏం జరగలేదులే నువ్వు లే అని అందరూ ఎంకరేజ్ చేస్తే వెళ్ళి తల్లిదండ్రులు ఎవరో ఒకరు పెద్దవాళ్ళు వెళ్ళి లేపితే అప్పుడు లెగుస్తారు, అప్పుడు నడుస్తారు. అదే పెద్దవాళ్ళు అయింది పడ్డామనుకో, ఎవరు చూడలేదు కదా అనుకుంటాం మనం, ఎవరు చూడాలని ఎక్స్పెక్ట్ చేయం, ఎవరు చూడాలని గబుక్కుని దులిపేసుకొని అసలు ఏమీ జరగలేదంటే లెగుస్తాం. నేను ఒకప్పుడు ఏదైతే కారణం జరిగితే అందరు అటెన్షన్ కూడా అందరూ నా దగ్గర రావాలనుకున్నాము, ఇప్పటికి అదే జరిగింది. కానీ ఇప్పుడు ఎవరికి తెలియకుండానే మన మీద దాన్ని అధిగమించేసి ఏమీ జరగలేదన్నట్లుగానే ముందుకి వెళ్ళిపోతాం. అంటే బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే పిల్లలకి పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఆత్మీయంగా నీకంటూ చిన్న ప్రపంచం ఉంటుంది, ఆ ప్రపంచానికి హెడ్ సెంటర్ నువ్వే అవుతావు, ప్రతిదీ నీ చుట్టూరే జరగాలనుకుంటాం. చిన్నపిల్లగా ఉన్నప్పుడు అంటే ఆత్మ సంబంధంగా చిన్నపిల్లడిగా ఉంటే ప్రతిదీ నువ్వు చుట్టూ తిరగాలి, చర్చ అన్నది నీ చుట్టూ తిరగాలి, టైమింగ్స్ నీ చుట్టూ తిరగాలి, ప్రతిదీ నీకు నచ్చినట్టుగా జరగాలి, నీకు నచ్చినంత టైమే ప్రసంగం జరగాలి, నీకు నచ్చిన పాటలే పాడాలి, నువ్వు అనుకుంటే ప్రతిదీ జరగాలి.
ఎప్పుడైతే మనం చర్చికి వచ్చి చర్చి లాంటి ఒక పబ్లిక్ ప్లేస్కి వచ్చి ఇక్కడ మనం గనక నాకు నచ్చినట్టు జరగాలనుకుంటున్నాను అంటే అర్థం నువ్వు ఇంకా చిన్నపిల్లాడివే. నాకు నచ్చలేదండి ఇక్కడ అని నువ్వు చిన్న చిన్న కాలు బట్టి నువ్వు అన్నావంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా చిన్నపిల్లాడివే. అదే పెద్దవాళ్ళు అయితే ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళే మళ్ళీ పెద్దవాళ్ళు అయ్యారు. మనం చిన్నప్పుడు కూడా మనం ఏం చేస్తాం బేసిక్గా, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు బేసిక్గా ఏం చేస్తాను, నాకు మంచి బట్టలు కావాలి, నాకు నచ్చినవి తీయాలి మా తల్లిదండ్రులు అనుకుంటాను. కానీ మనం పెద్దలు అయితే ఏమనుకుంటాం, ఇప్పుడు ఏదోట్లే అంటాం. ఇప్పుడు మనకి ఇదంత వాల్యుబుల్ కాదు ఇప్పుడు, ఎందుకంటే విలువైన మనకి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆదరేపు తీసుకుందాం ఏముందిలేండి. క్రిస్మస్ బట్టలు లేకపోతే చిన్నపిల్లలు ఏడుస్తారు, ఖచ్చితంగా ఏడుస్తారు. బర్త్డేకి బట్టలు అయితే ఏడుస్తారు. కానీ పెద్దలు అయిన తర్వాత నాకెందులే బట్టలు అంటాం. ఎందుకు అలా అంటాం? ఇప్పుడు మనకు వాల్యూస్ మారిపోయినాయి, ప్రయారిటీస్ మారిపోయినాయి, మనం ఎదిగిపోయాం. చిన్నప్పుడు దేనికైతే ఏడ్చామో ఇప్పుడు అసలు అది మ్యాటరే కాదు మనకి. ఇప్పుడు చిన్నప్పుడు దేనికైతే మనం ఏడ్చామో ఇప్పుడు దాన్ని బయట చెప్పుకోవడం కూడా మనకు సిగ్గు. ఎవరైనా 30-40 years old నా బర్త్డేకి నాకు షర్ట్ తెలియదు ఎవరైనా ఏడుస్తారా? ఏడం. కానీ చిన్నప్పుడు ఏడ్చే ఉంటాం, కానీ ఇప్పుడు ఏడం. ఎందుకని? ఒకప్పుడు ఇదే ప్రయారిటీ, ఇప్పుడు అది ప్రయారిటీ మనకి కాదు. ఇప్పుడు అంతకన్నా ఇంపార్టెంట్ మనకి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ ఎందుకున్నాయి మనకి అంటే మనం ఎదిగిపోయాము. ఎదిగినప్పుడు అన్ని పరిశీలిస్తున్నప్పుడు, వివేచన కింద పరిశీలిస్తున్నప్పుడు వీటన్నిటిలో ఏది విలువైంది ఏది ముఖ్యమైనదో మనకు అర్థమైపోయింది. కాబట్టి అల్పమైనటువంటి వాటి గురించి పెద్దగా ఆలోచనే చెయ్యట్లేదు మనం, ఎందుకంటే ఎదిగేము కాబట్టి. ఇప్పుడు దాంట్లో ఒకసారి ఆలోచించండి, మనం ఇంట్లో నీకు ప్రతిదీ జరగాలంటే అది ఓకే, కానీ నువ్వు చర్చలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతిదీ నీకు నచ్చినట్టు జరగాలంట, లేదంటే ఇక్కడ నాకు నచ్చట్లేదండి చర్చలో అని అన్నావు అనుకో, అర్థం ఏంటంటే ఎంతో కొంత ఇంకా పసిపిల్లాంటి మనస్తత్వం నీకు ఉంది. అది ప్రాబ్లం ఏంటంటే అది నీకే ప్రాబ్లం కాదు, అది నీ చుట్టూన్న వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది, చుట్టూన్నటువంటి వాళ్ళకి అన్నసరి బడ్డనది అవుతుంది. కానీ పౌలు ఏమన్నాడంటే అది మంచి లక్షణము కాదు, విశ్వాసకి అది మంచి లక్షణం కాదు. విశ్వాసి ఎదగాలి. ఎంత ఎదగాలి? నువ్వు చర్చకొచ్చేదా నిజంగా నీకు అవమానం జరిగినా సరే, ఏమి జరగలేదంటే నువ్వు చక్కగా దులిపేసుకొని అంత మామూలుగా వెళ్ళిపోవాలి, అందరితో మామూలుగా మాట్లాడాలి, అంత మంచిగా ఏమి జరగలేదంటే నువ్వు ఉండాలి. అలా ఉండగలిగితే నువ్వు ఎదుగుతూ ఉన్నట్టు. యేసుక్రీస్తు ఎక్కడైనా అలిగారా? యేసుక్రీస్తు నేను అద్భుతాలు చేశాను కానీ ఎవరు నన్ను గుర్తించలేదు, నన్ను నమ్మట్లేదు, నేను దెయ్యాలు వెళ్ళగొడితే నేను దెయ్యంతో దెయ్యాన్ని వెళ్ళగొట్టి అన్నారు, నేను ఇంకా ఊరే వెళ్ళను, నేను అద్భుతాలే చేయను, నేను మీకోసం ఏం చేయను, రక్షణ కార్యం మీకోసం చేయను అలిగారా యేసుక్రీస్తు? అలగలేదు. క్రీస్తు కలిగిన మనస్సు మీరు కలిగి ఉంటే అర్థం ఏంటంటే అలా ఉండడం. నీకు అవమానం చేసినా ఏముందిలే అంటే నువ్వు వెతికేవని అర్థం. ఇంకేదో నీకు సరిగ్గా జరగలేదు అయినా సరే ఏముందిలే అన్నావు అంటే నువ్వు వెతికేవు అని అర్థం. పౌలు అంటున్నాడు అలా ఎదగటం ఇంపార్టెంట్ అంటున్నాడు. ఎదిగితే ఉన్న అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఎదుగుతున్న అడ్వాంటేజ్ అంటే ప్రతి చిన్నదానికి నువ్వు వేడవు, ప్రతి చిన్నదానికి ప్రపంచం స్తంభించిపోదు. కానీ చిన్నపిల్ల మెంటాలిటీ ఏంటంటే మనకి ఏదైనా జరగకపోతే ప్రపంచం అంతా అయిపోవాలి. చిన్నపిల్ల అంతే కదా, చిన్నపిల్ల కదా నాకు ఏం జరిగింది అనుకోండి వాళ్ళు ఏడుస్తారు. ఏడిస్తే ఇప్పుడు డాడీ వచ్చేయాలి, మమ్మీ వచ్చేయాలి, ఇంక ఇంట్లో అందరూ ఆయన దగ్గరికి వచ్చేయాలి, వాళ్ళు చేసే పనులన్నీ ఆపేసుకొని రావాలి అక్కడికి. పిల్లలు ఎక్స్పెక్ట్ చేస్తారు అది, కానీ పెద్దవాళ్ళు అయ్యే కొందుకు దానివల్ల అలాగనే ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు మనము పిల్లల్లాగా ఉంటున్నామా లేదా ఎదుగుతున్నటువంటి వాళ్ళ ఉంటున్నామో మనం ఆలోచించుకోవాలి. మనం దేవునిలో ఎంత ఎదిగాము అన్న దాన్ని బట్టి నువ్వు ఎన్ని కార్యాలు హ్యాండిల్ చేయగలుగుతున్నావు, ఎన్ని కార్యాలు తట్టుకొని నిలబడగలుగుతున్నావు, పడినా తిరిగి లేవగలుగుతున్నావా, అవమానం జరిగినా సరే ఇంక నువ్వు ఏమీ కాంటగా నువ్వు దులిపేసుకొని మంచిగా అందరితో ఉండగలుగుతున్నావా? అలా ఉండగలిగితే నువ్వు ఎదుగుతూ ఉన్నట్టు. అలా కాకుండా చర్చికి వెళ్ళి మనం అలి కూర్చున్న అర్థం ఏంటంటే ఇంకా నువ్వు రక్షణ పొంది 20-30 సంవత్సరాలు అయిపోయింది, కానీ లోపల మాత్రం ఇంకా నువ్వు పసిపిల్లలుగానే ఉన్నావు. అందుకనే ఆల్మోస్ట్ ఆల్ అదే శరీర సంబంధమైన మనిషి అంటున్నాడు ఇక్కడ పౌలు. చూసారా? అంటే ఆత్మ ఎదటంటది నీకెంత మేలు చేస్తుందో తిరిగి సంఘానికి ఎంత మేలు చేస్తుందో ఆలోచించండి. ఎదిగితే అందుకనే పౌలు ఎదగమంటున్నాడు. సంఘాల్లో ఎదిగేటువంటి విశ్వాసులు ఉంటే, బలపడే విశ్వాసులు ఉంటే, నువ్వు సిచ్యువేషన్ నువ్వు అంత మంచిగా నువ్వు హ్యాండిల్ చేస్తున్నావో ఇతరులు చూసినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటప్పుడు వాళ్ళు కూడా నీలాగా ఉండాలనుకుంటారు. బయటను చూసి అలా నేను ఏడవాలని అనుకోరు, భలే హ్యాండిల్ చేసుకున్నారు, నేను కూడా అలాగ ఉండాలనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు కూడా దేవుని నమ్ముకుంటారు తెలుసు. అందుకంటే చూడండి, నువ్వు భౌతికంగా నీ శరీరము నువ్వు ఎంత ఫిజిక్తో ఉన్నది ఇష్యూ కాదు ఇక్కడ, నీ శరీర ఆకారం ఎంత ఉందన్నది ఇష్యూ కాదు ఇక్కడ, నువ్వు ఎంతలా ఉన్నా ఎంత సన్న ఉన్నా ఎంత ఎట్టు ఉన్నది ఇష్యూ కానే కాదు ఇది. నువ్వు బయట దాన్నే చూస్తూ కనుక నువ్వు ఇంకా డిసిషన్ తీసుకుంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా ఎదగలేదని అర్థం. నీకు అర్థమవుతున్న బయట దానికంటే లోపల ఉన్నటువంటి నీవు ఆత్మ ముఖ్యమైనటువంటి వాడివి. ఈ శరీరం కృషించిపోద్ది, ఓ టైం 60-70 వస్తే పాతి పెట్టేస్తాం.
నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేసుకో, రింకిల్స్ అన్నీ తీసే, ఇంకా ఇవన్నీ వస్తాయి, అవన్నీ నువ్వు సర్జరీలు చేంజ్ చేసుకో, ఇంకను 60-70 ఇయర్స్కి నీ బాడీ ఎక్కువ ఉండదు, ఎప్పటికైనా లోపలికి వెళ్ళిపోవాల్సిందే. శరీరం లేకుండా కూడా నువ్వు జీవిస్తావు, శరీరం లేకుండా కూడా నీ జీవితం ఇంకా నువ్వు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అప్పుడు ఏది ఇంపార్టెంట్? ఆత్మీయ జీవితం ఇంపార్టెంట్ కదా. అందుకనే సంఘాల్లో ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఆత్మీయ జీవితం ఎలా ఉందని ఎందుకు సేవకులు చెప్తారు? ఎందుకంటే అది ఇంపార్టెంట్. అది కరెక్ట్గా ఎదిగితే ఈ బాడీ పెద్ద ఇష్యూనే కాదు. లాస్ట్ చెప్పని చూసారా, ఆత్మ వర్ధిల్లితే శరీరం కూడా వర్ధిల్లిపోద్దంట. లోపల ఆత్మ సరిగ్గా ఉంటే శరీరానికి స్వస్థ వస్తుందంట తెలుసా. లాస్ట్ వీక్ చెప్పాను చూసారు, లాస్ట్ సండే చెప్పాను. ఎవరైనా వినాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి మెసేజ్ వినండి. ఆత్మ కనుక సరిగ్గా బలపడుతుంటే శరీరానికి కూడా స్వస్థ వచ్చేస్తుందంట త్వరగా. అందుకని శరీరంలోకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే బైబిల్ చెప్తున్న మాట అంటే ఆత్మ కనుక సరిగ్గా ఉంటే శరీరం ఆటోమేటిక్గా బలపడిపోద్దంట. కానీ ఆత్మే కనుక నలిగిపోతే అది శరీరం ఎలా తట్టుకుంటుంది? అంటే బేసిక్గా నువ్వు అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ని ఎక్స్టర్నల్గా డీల్ చేద్దాం అనుకుంటున్నాం, బయట సమస్యలని కూడా బయటగానే ట్రీట్ చేద్దాం అనుకుంటున్నాం. నేను చాలా క్రిస్టియన్స్కి ఉండే చాలా భౌతికమైన సమస్యలకి ఆత్మీయమే ప్రాబ్లం. ఆత్మ కనుక స్వస్థ పొందుకుంటే శరీరం స్వస్థ వచ్చేస్తుంది చాలా విషయాలకి. మనసు మైండ్ అయినా సరే అంతే. నీకు పీస్ లేనప్పుడు, మనశ్శాంతి లేనప్పుడు నువ్వు ఆత్మలో బలపడు, దేవునిలో బలపడు, ఎదుగుతూ ఉండు, నువ్వు సమాధానాన్ని అనుభవిస్తావు, జ్ఞానకు మించినటువంటి సమాధానం అనుభవిస్తావు. అందుకని చూడండి, లోపల ఎలా ఉన్నామో అర్థం చేసుకోండి. లోపల ఎదిగామా లేదా? ఎదగకపోతే నీకే చాలా పురం తెలుసు. ఎందుకంటే బేసిక్గా నువ్వు ఏడిస్తే 1-2 సార్లు పట్టించుకుంటారు, 3వ సారి ఏడిస్తే ఎవరు పెద్దగా నేను పట్టించుకోరు. ఎందుకంటే నీ మీద రెస్పాన్సిబిలిటీ లేదా, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ అంతగా నీకు రెస్పాన్సిబిలిటీ చాలా ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ మీకు ఎవరికైనా కొత్తగా రక్షణ పొందని మీకు బాగాలేదనుకోండి, మీకోసం ప్రార్థన చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఆ రెస్పాన్సిబిలిటీ సంఘానికి ఉంటుంది ఖచ్చితంగా. నీ భారాన్ని భరించేటువంటి బాధ్యత ఖచ్చితంగా సంఘానికి ఉంది, డౌట్ లేదు. నేను 100% చెప్తున్నా, ఏ విశ్వాసకి ప్రాబ్లం వచ్చినా సంఘం భరించాలి ఖచ్చితంగా. అది కూడా మెచ్యూరిటీలో అది కూడా ఒక లక్షణమే, ఎదగటం అనేటువంటిది, అది భరించడం అనేటువంటిది కూడా లక్షణమే. నాకు నచ్చలేదండి అన్నప్పుడు నువ్వు భరించంటాను. నేనైతే నచ్చలేదు కాబట్టి వెళ్ళిపో అన్నావు, నీకు నచ్చలేదు కాబట్టి మార్చేస్తాను అన్నావు. అలా మాట్లాడారంటే నాకు నచ్చలేదండి, వీళ్ళు ఎలా చేశారు నాకు నచ్చలేదంటే, అప్పుడు నేను యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళతో కదా మాట్లాడుతుంది, నీతో మాట్లాడాలి, నువ్వు అడ్జస్ట్ అవ్వు, నువ్వు ఎదుగని చెప్పాలి. వాళ్ళ దగ్గరికి నెక్స్ట్ నువ్వు అలా మాట్లాడు, వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే అన్నామంటే ప్రాబ్లమ్స్ మనం కరెక్ట్గా హ్యాండిల్ చేయడం అర్థం. ఎందుకంటే రేపు వీళ్ళు అన్నారంట, వీళ్ళు నోరు మూయించేస్తాం, రేపు మళ్ళీ ఇంకెవరు అన్నారంట, వీళ్ళు వాళ్ళ నోరు మూయిస్తాం, ఎల్లుండి ఇంక వాళ్ళు ఎవరన్నా వాళ్ళు ఎంతమంది నోరు మూయిస్తాం. అంటే నువ్వు త్వరగా ఎదిగేసావు అనుకో, టైం సేవ్ అవుతుంది కదా, నీకు బోల్డ్ మనశ్శాంతి ఉంటుంది కదా. అందుకని ఏదో ఇంపార్టెంట్ జస్ట్ చెప్తాను చూడండి, నువ్వు ఒక్కడు కనుక ఆత్మీయంగా ఎదిగితే బోల్డ్ ప్రాబ్లమ్స్ నీకు సాల్వ్ అయిపోతాయి తెలుసా. నువ్వు జస్ట్ ఎదిగేస్తే బోల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి నీకు. నువ్వు ఎదిగేస్తే నీకు ప్రాబ్లమ్స్ అసలు ప్రాబ్లంగానే ఉండదు. అందుకంటున్నాను, ఎంత ఎదుగుతున్నామో చూసుకోండి. ఎదిగేస్తే ప్రాబ్లమే ఉండదు. అందుకని యేసుక్రీస్తు ఎక్కడ కూడా నాకు ఇది ప్రాబ్లం అది ప్రాబ్లం అని అనలేదు. ఎందుకంటే చూడండి, ఎంత త్వరగా ఎదుగుతాము. అప్పట్లో పాలతో పెంచాము, ఇప్పుడు ఇంకొను మీరు అలాగే ఉన్నారు, పసిపిల్లలాగా ఉన్నారు అంటున్నాడు పౌలు. ఒక 5 years వెనక్కి వెళ్దాం మనం. 5 yearsలో ఆత్మీయంగా ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం ఆలోచించండి. అంటే 5 yearsలో నేను అందరితో ప్రేమగా మాట్లాడితే ఇప్పుడు అంతకన్నా ప్రేమగా నేను మాట్లాడగలుగుతున్నానా? 5 years బ్యాక్ నేను బాగా ప్రార్థన చేస్తే ఇప్పుడు ఇంకా బెటర్గా చేయగలుగుతున్నానా? 5 years కొన్ని భారాలను భరించగలిగితే ఇప్పుడు ఇంకా భరించగలుగుతున్నానా? 5 years బ్యాక్ నాకున్న విశ్వాసం ఇంకా ఇప్పుడు విశ్వాసం ఎదిగానా? 5 సంవత్సరాల క్రితం నాకున్నటువంటి ఓర్పు సహనం ఇప్పుడు ఇంకా ఎదిగానా? ఇంకోళ్ళని భరించగలిగేటువంటి కెపాసిటీలో నేను ఎదిగానా? ఆలోచించుకోవాలి. అలా ఎదిగితేనే, అలా భరించగలుగుతుంటే నువ్వు లోపల ఎదుగుతున్న అర్థం. లేదంటే 5 years బ్యాక్ నాకు చిన్న మాట అన్నా నేను పడనండి, ఇప్పటికీ నాకు అదే మెంటాలిటీ అన్నామంటే నువ్వు ఇంకా ఎదగలేదని అర్థం. నువ్వు పసిపిల్లడివి అంటే ఆల్మోస్ట్ ఆల్ శరీర సంబంధమైనటువంటి మనిషితో సమానం. అందుకన్నా ఎదిగితే నీకు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. నువ్వు ఎదిగితే ఏముంటుంది? ఇప్పుడు చిన్నప్పుడు చూడండి, పిల్లలకి ఏం చేస్తాం, వాళ్ళు నచ్చిన మనం నచ్చింది వాళ్ళు కొంటాం, మనం నచ్చింది వాళ్ళు పెడతాం. ఎదిగితే నా నచ్చింది నేను కొనుక్కోవచ్చు ఇప్పుడు, అవునా కదా? ఇప్పుడు పెరిగిన తర్వాత ఏం చేస్తాం, మన నచ్చింది మనం కొనుక్కుంటాం. కెపాసిటీ మనకు నచ్చిన కలరు, మన నచ్చిన రేటు, మన నచ్చిన షాప్లో మనం కొనుక్కుంటాం. అలా మన నచ్చిన కూర వండుకోవచ్చు ఇంట్లో. భౌతికంగా చూడండి ఎన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి ఎదిగితే. అలాగే ఆత్మీయం కూడా అడ్వాంటేజ్ ఉన్నాయి తెలుసు. ఎదిగితే ఆత్మీయం కూడా అడ్వాంటేజ్ ఉన్నాయి. అందుకంటే నేను ఎదగమన్నా. ఎదిగితే ఎవరికో మేలు జరుగుతుంది కదా, ఎదిగితే నీకు మేలు జరుగుతుంది. అందుకని క్రీస్తు సమానమైన సంపూర్ణత గలవారు మాకు వరకు అన్ని విషయాలు ఎదని పోవాలంటున్నాడు. ఎదిగితే నీకు లాభం, ఎదిగితే నువ్వు బలపడతావు. నువ్వు ఎదిగితే ఏం చేస్తావంటే నువ్వు ఇంకొకరు బలపరుస్తావు.
నువ్వు ఎదగకపోతే అందరూ నా దగ్గర రావాలి, అందరూ నన్ను బలపరచాలి, నాకు బాగోలేదు నన్ను పరామర్శించాలి, నాకు బాగోలేదు నా కోసం ప్రేయర్ చేయలేదు, నాకు బాగోలేదు నా ఇంటికి రాలేదు, నన్ను కనీసం ఎలా ఉన్నాను ఫోన్ కూడా చేయలేదండి, నన్ను ఎవరు పలకరించలేదండి. ఇవన్నీ ఏంటంటే పిల్లల యొక్క లక్షణాలు. ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే నాకు త్వరగా కోలుకోలేదు, నా డ్యూటీ నేను వెళ్ళి చేసుకోవాలి, అది కోరుకుంటారు. కానీ నేను బాగున్నప్పుడు నా దగ్గర రావాలి, బ్రెడ్ యాపిల్ ఎవరు అనుకోరు. వేసి చిన్నపిల్లలకు ఉంటుంది అలాగే, బహుశా పెద్దవాళ్ళకి అలాగున్నా ఉంటుంది. పెద్దవాళ్ళు ఏంటంటే త్వరగా ఇందులో బయటకు వచ్చాను నేను, మళ్ళీ నా యాక్టివిటీస్ అన్ని నేను ఫాస్ట్ నేను చేసుకుంటూ, అది వాళ్ళ గురి. బాగున్నప్పుడు కూడా వాళ్ళ గురి అదవుతుంది. కానీ పిల్లలకు గురి ఏంటంటే నాకు బాగలేదు అన్నప్పుడు చూసేపోయేవాళ్ళు కూడా వెళ్తూ నీకేంటి ఇలా ఉన్నావు, ఏమైంది నీకు అని అందరూ అడగాలి. అదో సాటిస్ఫాక్షన్ చిన్నపిల్లలకి. అమ్మో నీకు ఎంత పెద్ద దెబ్బ తగిలింది, అమ్మో ఎంత ప్రాబ్లం వచ్చింది అన్నా అనుకుంటా, అదొక సాటిస్ఫాక్షన్. కానీ ప్రాబ్లం బయటకు వచ్చే సొల్యూషన్ వాళ్ళు చూపించకపోయినా సరే నీకు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చింది పాపం అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యే క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు. కానీ బలమైన ఆహారం వాళ్ళకి కెపాసిటీ లేదు. ఎందుకంటే చూడండి, ఎదిగితే నీకు ప్రాబ్లం ఉండదు, ఎదిగితే నీ పాస్టర్కి ప్రాబ్లం ఉండదు, ఎదిగితే సంఘానికి ప్రాబ్లం ఉండదు. అందుకే ఎదగండి. క్రీస్తు సమానమైన సంపూర్ణత గల అన్ని విషయాలు మనం ఎదుగుదాం. ఎదిగితే నువ్వు ఇంకొక బారిన భరిస్తావు. పిల్లలుగా ఉంటే నాకాలు ఏం చేశారంటావు, ఎదిగితే నేనేం చేయాలి వాళ్ళకి అంటావు. నువ్వు పొందుకోవడం కంటే ఇవ్వడం ధన్యకరం బైబిల్ చెప్తుంది. అందుకే నువ్వు ఎదిగితే లక్షణం ఉంటుంది తెలుసా, నేను చర్చికి వెళ్ళి ఎవరిని బలపరచాలి, నేను చర్చికి వెళ్ళి ఇంకోళ్ళు బలపరచాలి, నేను చర్చికి వెళ్ళి లంకరించాలనుకుంటావు. అదే పసిపిల్లగా ఉంటే నేను చర్చికి వెళ్ళాలి, నాకు చర్చ ఏం చేయలేదండి అంటావు. ఎదిగితే నేను చర్చికి ఏం చేయాలి, ఏం అవసరం ఉంది, నేనేం చేయాలంటే ఎదిగితే. ఎదగకపోతే నేను చర్చ నాకేం చేస్తుందండి అని అడుగుతాం. ఎదిగితే అన్ని ప్రయోజనం ఉంటాయి. అందుకని పౌలు అంటున్నాడు, అప్పట్లో అయితే పాలతో పెంచాను, కానీ ఇంకా మీరు ఇలాగ ఉన్నారు. లేదు మీరు ఎదగండి, అన్ని విషయాలు ఎదుగుతాం. క్రీస్తుకు సమానమైన సంపూర్ణత కలుగుటకు అన్ని విషయాలను ఎదుగుతాం. అలాగే మనం కూడా ఆ సంఘమే కాదు, దేవుడు మనకు కూడా చెప్తాడు ఎదగండి అంటున్నాడు. ఎదిగితే నువ్వు ఇంకొకరిని బలపరుస్తావు, నువ్వు ఇంకొకరిని ఎంకరేజ్ చేస్తావు, నువ్వు దేవుళ్ళు ఇంకొకరిని నడిపిస్తావు, నువ్వు దేవుని దగ్గర ఇంకొకరిని తీసుకొస్తావు. ఎందుకంటే బయటికి ఎంత ఎదిగా అన్నది కాదు, బయట ఎంత కెపాసిటీతో, ఎంత ఆలోచనతో, జ్ఞానంతో ఎన్ని బలమైన కార్యాలు చేయగలుగుతావు ఇష్యూ కాదు. ఇక్కడ ఆత్మీయంగా ఎంత ఎదిగావు, ఆత్మీయంగా ఇంకొకరు భార్య ఎంత భరించగలుగుతున్నావు, ఎదుట నువ్వు ఎంతలా క్షమించగలుగుతున్నావు, వాళ్ళని ఏదన్నా సరే ఇంకా నువ్వు ఏం జరగడానికి ఎంతలా ఫ్రీగా నువ్వు నిజంగా మాట్లాడగలుగుతున్నావా. పైపైన వేషం చెప్పట్లేదు, నిజంగా లోపడం లేకుండా మాట్లాడగలుగుతున్నావు. అలా మాట్లాడగలిగితే నువ్వు ఎదిగినట్టు. లేదు జస్ట్ అని పైపైన మాట్లాడితే నువ్వు ఇంకా ఎదగలేదని అర్థం. అప్పుడు దేవుడు అంటున్నాడు ఎదుగు అన్న, ఎదగండి. ఎదిగితే నువ్వు బలవంతుడు అవుతావు, నువ్వు చాలా కార్యాలు చేస్తావు. ప్రార్థన చేస్తే అందరూ తల్ల వంచుకలు మూసుకొని స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం.